తిరిగి జన్మించడం వెనకాల విని చెప్తున్నావా లేకపోతే నువ్వే చెప్తున్నావా? తిరిగి జన్మించడం అంటే ఏంది? మళ్ళీ మమ్మీ కడుపులోకి పోయి వస్తావా అంటే ఏంది మరి? ఫ్రూట్ సలాడ్ అట్లనే అడిగిండు ఒక ఆయన. ఎవరు అడిగిండో తెలుసా? తిరిగి జన్మినా మళ్ళీ మా మమ్మీ కడుపులో పోవాలన్నా అని అడిగిండు. ఎవరు అడిగిండో తెలుసా? మరి ఇవన్నీ తెలుసుకోవాలా నువ్వు. రక్షణ పొందడం అంటే తెలియదా? మారుమనసు పొందడం అంటే తెలియదా? యాదగిరి అన్న దగ్గర 7 years ఉన్నావు, మరి నువ్వేం తెలుసుకోలే? ఏం తెలుసుకున్నావు? ఏం తెలుసుకున్నావు? చెప్పేట. బైబిల్ చర్చిలో ఉంటుంది, ఆయన ఇంట్లో ఉంటుంది. ఓకే. బైబిల్ అసలు ఇప్పటికి కూడా చర్చిలోనే ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు. సరే. కానీ లోపల దేవుని భక్తి ఉంటాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళినా కానీ చర్చికే వస్తున్నాడు. వెరీ గుడ్. అంతేలేండి. అంటే ఆ వయసులో కొంచెం స్టెబిలిటీ రాదు, కొంచెం లేట్గా కొంతమంది అర్థం చేసుకుంటారు. నేను అట్లే ఉండేది, కానీ దేవుని మందిరానికి పోయి 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 సరిగ్గా సెట్ అయిపోయినా. సో తొందరలో సెట్ అవుతాడులేండి, ఏం భయపడకండి. దేవుడు పట్టుకుంటాడు, దేవుడు పట్టుకుంటే వదలడు. ప్రార్థన చేయండి అంతే. మారుమనసు పొందడం అంటే బేటా యేసు ప్రభువుని నువ్వు నమ్ముకోవడం. ఏమని నమ్ముకోవాలా? యేసు ప్రభు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు. ఎవరి కొరకు రాలేదు, నా కొరకే వచ్చాడు. నా కొరకు సిలువలో చనిపోయాడు, నా కొరకు రక్తం కార్చినాడు, నా కొరకు పాతివేయబడ్డాడు, నా కొరకు తిరిగి లేచినాడు, నా కొరకు ప్రభు దగ్గరికి వెళ్ళినాడు, నా కొరకు ఆయన నా గురించి ప్రతి క్షణం ప్రార్థిస్తున్నాడు, నా కొరకు మళ్ళీ ఒక రోజు రాబోతున్నాడు. ఇది సువార్త. ఈ విషయం నువ్వు నమ్మాలా. నమ్మితే నీ జీవితం మారిపోతుంది. నమ్మినప్పుడు యేసు ప్రభు నీతో సంబంధం పెట్టుకుంటాడు, నువ్వు యేసు ప్రభుతో సంబంధం పెట్టుకుంటావు. మీ ఇద్దరి మధ్యలో ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతుంది. అన్నదమ్ముల సంబంధం కన్నా చాలా దగ్గర సంబంధం ఉంటుంది. ఆయన నీ రక్షకుడు అవుతాడు, నీకు ప్రభువు అవుతాడు. నీ జీవితం ఆయన కాళ్ళ దగ్గర పెడతావు. ఆయన జీవితము నీ జీవితము ఆయన జీవితంలాగా చేస్తాడు. గొప్పవాడు అవుతావు. లేకపోతే ఓ దినం వస్తే తీసుకుపోయి నరకంలో వేస్తాడు, నమ్మలేదు కాబట్టి. అన్న ఇప్పుడు యూత్ ఉన్నారు, యవనస్తులకి ఇప్పుడు ఈ స్పిరిచువాలిటీకి ఎడ్యుకేషన్కి మధ్యలో రిలేషన్ ఎట్లన్నా? ఇప్పుడు చాలామంది చదువుకుంటారు, మంచి టాపర్స్ ఉంటారు. సరే, దేవుని నమ్ముకొని వాళ్ళు టాపర్స్ ఉన్నారంటే కాదు, మనల కన్నా బయటలు కూడా ఇంకా టాపర్స్ ఉంటారు. సో మనం ఎట్లా చూడవచ్చు ఈ యొక్క రిలేషన్ని, స్పిరిచువల్ రిలేషన్? వెరీ నైస్, వెరీ గుడ్ క్వశ్చన్. మీరు ఏమైనా ఆలోచించారా? ఎప్పుడన్నా ఎవరన్నా ప్రయత్నిస్తారా జవాబు ఇవ్వడానికి? ఇప్పుడు ఒక్కరే జవాబు ఇస్తే అది స్పూన్ ఫీడింగ్ అయిపోతుంది, అంటే అంత పసిపిల్లలు అన్నట్టు అయిపోతుంది. మనం అట్లా కాదు కదా. దేవుడు మనకు కొంచెం వయసు ఇచ్చినాడు, కొంచెం మెదడు ఇచ్చినాడు, కొంచెం ఆలోచించే శక్తి ఇచ్చినాడు. కాబట్టి మనం కూడా కొంచెం ఆలోచించాలి. అన్నీ మేము చెప్తే బాగుండదు కదా. కాబట్టి ఇప్పుడు మీరు కూడా చెప్పండి, మీరు కూడా ఆలోచించి మీరు కూడా చెప్పండి. అడిగిన ప్రశ్న మంచి ప్రశ్న కదా. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి, ఇప్పుడు వాళ్ళు ఫోకస్ చేసి వింటారు. ఇప్పుడు ప్రశ్న ఏంటిదంటే, యవనస్తులకు ఎలాంటి ప్రశ్న ఉంటాయంటే, ఆత్మీయంగా ఉంటే ఆత్మీయతతోటి దేవుడు హెల్ప్ చేసి మనం స్టడీస్లో నంబర్ 1 ఉండేటట్టు దేవుడు హెల్ప్ చేస్తాడా? కొన్నిసార్లు హిందువులు కూడా దేవుని నమ్ముకున్న కూడా వాళ్ళు కూడా చాలా టాపర్స్, చాలా మంచిగా చదువుకొని ఉంటారు. లేకుంటే దేవుని నమ్ముకోకుండా కూడా వాళ్ళు మంచిగా ఉంటారు. కానీ మనం దేవుని నమ్ముకున్న తర్వాత దేవునికి లేకుంటే ఆత్మీయతకి, దేవుని బ్లెస్సింగ్స్కి లేకుంటే మన చదువులకి ఏమన్నా రిలేషన్ ఉంటుందా? కదా, అంతేనా? ఇది మీరు కూడా డౌట్ వస్తుందా? మీకు ఎప్పుడైనా వచ్చిందా? చెప్పాలి. జాషువా వీళ్ళందరూ ఎవరు మేము మాకు సంబంధం లేదు అన్నట్టు ఉన్నారు. క్వశ్చన్ రిపీట్ చేయండి ఒకసారి. అన్నయ్య అడిగిండో క్వశ్చన్ రిపీట్ చేయండి, ఆన్సర్ కాదు, క్వశ్చన్ రిపీట్ చేయండి. సూపర్, వెరీ గుడ్.
చాలా సమ్మరైజ్డ్గా చెప్పాడు. ఇంకెవరన్నా చెప్తారా? చెప్పండి ఇంకెవరన్నా. అదే రిపీట్ చేయొద్దు మళ్ళీ, మీకు అర్థమైన విధానంగా మీరు చెప్పండి. చెప్పు నాన్న. మనకంటే అన్ని ఎక్కువ బాధ అవుతుంది కదా. అవును. అంటే మనము చదివినా కూడా మనకంటే దేవుడు సాయం చేస్తారు, లేకపోతే వాళ్ళకంటే వాళ్ళే టాప్ ఉంటారు మనకంటే. ఎందుకు వాళ్ళు టాప్ ఉంటారు, మనం ఎందుకు టాప్ ఉన్నాం? మనకు దేవుడు సాయం చేస్తాడు. నిజమైనా మనం ఒకటే లెవెల్లో ఉంటాము, వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్ ఉన్నా, బట్ వాళ్ళ మాత్రం వెళ్ళిపోతారు ఒకటి. ఓకే. అని వాళ్ళ ఫ్యామిలీ డాడీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కూడా అంటే చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, పని చేస్తారు. ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అదే వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ పని చేస్తుంది, వాళ్ళకు కొంచెం సహాయకరంగా ఉంటుంది. అంతే కదా మీరు అనేది. ఇంకా కానీ అది క్వశ్చన్ రిపీట్ చేస్తుంది మీరు, అంతేనా? ఆన్సర్ ఇస్తున్నారా? ఆన్సర్ ఇస్తున్నారా? ఓకే. ఆన్సర్ బ్యాక్గ్రౌండ్ బట్టి అని ఒక విషయం బ్యాక్గ్రౌండ్ అంటున్నాడు. ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు బ్యాక్గ్రౌండ్ ఈజ్ ది ఆన్సర్ అని? అంటే మన వాళ్ళు ఏం అడిగింది ఏంటంటే చెప్పట ఏం చేయలేకున్నా అన్న చెప్పింది బ్యాక్గ్రౌండ్ బట్టి అని అంటున్నాడు. అయితే బ్యాక్గ్రౌండ్ దేవుడా? విన్నావా బేటా? క్వశ్చన్ నాది విన్నావా? ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ దేవుడా, దేవుడు దేవుడా? మరి దేవుడు అన్నప్పుడు దేవుడు సాయం చేయాలి కదా, బ్యాక్గ్రౌండ్ కన్నా ఎక్కువ కదా దేవుడు. ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా దాన్ని తారుమారు చేసి బ్యాక్గ్రౌండ్ కన్నా ఎక్కువ ఇచ్చే దేవుడు కదా మన దేవుడు. మరి దేవుడు ఎక్కువనా, బ్యాక్గ్రౌండ్ ఎక్కువనా? సరే, మీరు దానికి జవాబు ఇచ్చినారు. మరి ఎందుకు అట్లా అవుతుంది? బ్యాక్గ్రౌండ్కి ఎందుకు ఎక్కువ వస్తున్నాయి? బ్యాక్గ్రౌండ్కే ఎందుకు ఎక్కువ మార్కులు వస్తున్నాయి? లేకపోతే ఎడ్యుకేషన్ వాళ్ళకే ఎందుకు ఎక్కువ చెందుతుంది? వాళ్ళకి ఇంకా బాగా ఎందుకు అవుతుంది? అది చాలా వాస్తవమైన ప్రశ్న కదా. ఆలోచించాలా. చెప్పండి ఎందుకో. మీరు చెప్పగలరు, మీరు సమ్మరైజ్ చేసిన పర్సన్ చెప్పండి, మీరేమనుకుంటున్నారు? స్పిరిచువాలిటీకి ఎడ్యుకేషన్కి ఏం సంబంధం ఉండదు. ఓకే. ఎడ్యుకేషన్ అనేది ఎవరు మంచి చదువుకుంటే వాళ్ళు ఖచ్చితంగా వచ్చేస్తాయి. ఓకే. మంచి చదవకపోతే రావు అంతే. కానీ స్పిరిచువాలిటీకి వచ్చేసరికి ఏమవుతారంటే మనం క్రిస్టియన్స్ కాబట్టి మనం ఎట్లాంటి కొన్ని రెస్ట్రిక్షన్స్ పెట్టుకుంటాం అలా. అంటే మనం స్పిరిచువల్గా ఉంటేనే మంచిగా మార్క్స్ వస్తాయి, లేకపోతే రావు. మైండ్ సెట్ తోటి చదువుకుంటే అట్లా అది వస్తుందో రాదా అనేది సెకండరీ. కాబట్టి అట్లా మైండ్ సెట్ పెట్టుకొని చదువుకుంటే మాత్రం ఏం రాదు. సగం సగం బతకదు. అంటే స్పిరిచువల్గా ఉండి కొంచెం ఎడ్యుకేషన్ ఉంది, అట్లా సగం సగం బతుకుతే ఏమవుతారంటే ఎటు కాకుండా మనం మార్క్స్ ఎక్కువ గెయిన్ చేయలేము. కానీ ఒక క్రిస్టియన్గా అయినప్పుడు ఏమవుతుందంటే స్పిరిచువల్గా నిజంగా బ్రతికినప్పుడు మిగతా అన్నింటినీ ఆటోమేటిక్గా లైన్ అనేది క్లియర్ అయిపోతుంది. సో ఫస్ట్ మనం నిజంగా క్రిస్టియన్ అయితే స్పిరిచువాలిటీని ఫోకస్ చేసుకొని మిగతా అన్నింటినీ కరెక్ట్ లైన్లో తీసుకురావడానికి ట్రై చేస్తాడు. కానీ స్పిరిచువల్గా ఉన్నప్పుడు స్పిరిచువల్గా లేకుండా ట్రై చేసినప్పుడు ఏమైందంటే మిగతా లైన్ అనేది మొత్తం టార్మర్ అయిపోతుంది. సో అందుకోసమే ఫస్ట్ స్పిరిచువాలిటీని ముందు పెట్టుకున్న తర్వాత ఎడ్యుకేషన్ అనేది ఆ లైన్లో తీసుకొని వస్తే ఐఏఎస్ ఐపీఎస్ అనేది మనకి చిన్నగా అనిపిస్తాయి. అంటే మనకు పెద్ద ఏమి అనిపించదు, నాకు చిన్నగా అనిపిస్తుంది. అట్లా అని చెప్పేసి చదువుకుని ఎందుకు వస్తలేదని ఆ క్వశ్చన్ లో వస్తుంది మనకి. అప్పుడు ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు మనం మళ్ళీ దేవుని దగ్గరికి పోవాలి. దేవుని దగ్గర పోయిన తర్వాత మళ్ళీ స్పిరిచువాలిటీ దగ్గర మనకి ఏమైనా రాంగ్ ఉందా అని చెప్పేసి థింక్ చేస్తాం మనం. అప్పుడు థింక్ చేసినప్పుడు మళ్ళీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఆన్సర్ చెప్తాడు. ఏం ఆన్సర్ చెప్తాడు? అది కరెక్ట్ వేలో వెళ్తున్నావా, కరెక్ట్ వేలో వెళ్ళట్లేదా అని ఆన్సర్ చెప్తాడు. సో కరెక్ట్ వేలో వెళ్ళినామనుకో ఆ పర్సన్ వ్యక్తి ఎట్లా ఫీల్ అవుతారు అంటే కంటెంట్ఫుల్ గా ఫీల్ అవుతారు. అంటే యూ విల్ బి హ్యాపీ విత్ దట్. అంటే ఎంత తక్కువ ఉన్నా ఎంత ఎక్కువ ఉన్నా ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. కానీ ఒకవేళ ఆ స్పిరిచువాలిటీ లైన్ అనేది రాంగ్ ఉందనుకో ఆయన చదివే ఎడ్యుకేషన్ బట్టి హ్యాపీగా ఉండలేడు, అసలుగా ఉండలేడు. సో స్పిరిచువాలిటీ అనేది ఒక క్రిస్టియన్ కి చాలా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే ఎదగడానికి కానీ డౌన్ కావడానికి కానీ. సో ఆయన ఎదుగుతున్నాడా డౌన్ అవుతున్నాడా అనే దాన్ని బట్టి పర్సనల్ లైఫ్ అనేది మెయిన్ ఫోకస్ చేసి ఆ ఎడ్యుకేషన్ అనేది నడుస్తుంది. కానీ నార్మల్గా వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని చదువుదాం అనుకునే ఎడ్యుకేషన్ మాత్రం రన్ కాదు. అది నా ఓవరాల్ నాకు అర్థమైంది. ఎక్సలెంట్. ఎస్ఏ ఆన్సర్ ఇచ్చింది కదా, ముందు సమరీ ఇచ్చి సరే. బట్ ఎక్సలెంట్ ఆన్సర్. ఎంతమందికి ఆయన చెప్పిన దాంట్లో యాక్సెప్టెన్స్ ఉంది, ఎంతమందికి యాక్సెప్టెన్స్ లేదు, లేదా ఇంకా కొంచెం యాడ్ చేయాలనుకుంటున్నా యాడ్ చేయండి. ఎనీథింగ్ యూ వాంట్ టు యాడ్?
ఏమన్నా యూ వాంట్ టు యాడ్ సంథింగ్? అన్నకైతే యాడ్ చేస్తావు, ఈ అన్నకి యాడ్ చేయవా? మైనస్ చేస్తావా? చెప్పేటా? ఎడ్యుకేషన్కి స్పిరిచువాలిటీకి సంబంధం లేదన్నాడు కదా. సరే చెప్పన్నా, మీరు చెప్పండి అన్న. మీరు చెప్దాం అనుకుంటున్నారా? ఇంకో క్వశ్చన్స్ ఉన్నాయి. త్వరగా ఓకే, త్వరగా సారీ. అచ్చా, నేను ఒకటి అన్న ఎస్ఐలో చెప్పిండు కదా, నేను దాన్ని కొంచెము ప్రెసి రైటింగ్ ట్రై చేస్తా. వర్షం అందరి మీద పడుతుందా లేదా? క్రైస్తవుల మీదనే పడుతుందా? వర్షం ఉందా? ఎండ అందరి మీదకి వస్తుందా లేదా? కాకపోతే క్రైస్తవుల మీదకి వస్తుందా అనేది ఉందా? లేదు. దేర్ ఆర్ సర్టన్ న్యాచురల్ లాస్ ఇన్ ద వరల్డ్ కదా. కొన్ని ఏమంటారు న్యాచురల్ లాస్ని? న్యాచురల్ లాస్ అదే సహజంగా అందరికి సహజంగా జరిగే చట్టాలు, చర్యలు కొన్ని ఉంటాయి, అవి జరుగుతాయి. దే ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ద పీపుల్ కదా. దేవుడు కూడా ఎంత న్యాయవంతుడు అంటే ఆయన ఏమంటాడంటే, ఐ పోర్ మై రెయిన్ ఆన్ ద రైచియస్ అండ్ ఆన్ ద వికెడ్ ఆల్సో. ఐ డోంట్ స్టాప్ ద రెయిన్ ఫ్రమ్ ఫాలింగ్ ఆన్ ద రైచియస్ అండ్ ఆన్ ద వికెడ్. అందరికీ నేను సమానంగా నేను పైనుంచి నేను వాళ్ళకు అన్ని కలిపి ఇవ్వడానికి ప్రయత్నిస్తా. సరే, గాడ్ ఈజ్ అ జస్ట్ గాడ్. ఆ స్టేట్మెంట్తో నేను ఏం చేస్తున్నానంటే, దేవుడు ఎవరికి కూడా పార్షియాలిటీ చూపించడు. అది గుర్తుపెట్టుకోండి. మనం క్రైస్తవులు అనగానే వాళ్ళని స్పెషల్గా చూడాలా అనేది ఏం లేదు. మా మీదనే వర్షం పడాలి కదా, వేరే మీద వర్షం పడొద్దని క్రైస్తవుడు ప్రార్థించినా కూడా వేరే మీద వర్షం పడుతుంది ఖచ్చితంగా. గుర్తుపెట్టుకోండి. అర్థమైందా? దేవుని ఉద్దేశము అందరూ కూడా ఆయన సత్యంలోకి రావడానికి, అది ఆయన ఉద్దేశం. అందరికీ సమానంగా ఉంటాడు ఆయన. ఆయన ఆయన నేచరే అది. కాకపోతే ఆ పిల్లవాడు చెప్పిన సత్యం ఏంటంటే, దేవుని వాక్యంలో ఇంకొకటి రాసి ఉన్నది. ఏం క్లియర్గా రాసి ఉందంటే, దే దట్ సో ఇన్ టియర్స్ విల్ రీప్ ఇన్ జాయ్. ఏమనుంది ఇంక తెలుగులో చెప్పండి అమ్మా. కన్నీళ్లతో విత్తువాడు, కన్నీళ్లతోటి విత్తువాడు సంతోష గానముల చేత పంటను కోస్తాడు. ఎంత బాగుంది కదా వచనము. దాంట్లోనే మొత్తం ఆ పిల్లవాడు చెప్పిందంతా దాంట్లోనే ఉంది. ఎవరన్నా ఉండని కన్నీటితో కష్టపడితే రిజల్ట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఎవరన్నా కానీ రక్షణ పొందని, రక్షణ పొందకపోని, ఆత్మీయుడని కానీ, ఆత్మీయుడు కాకపోయినా కూడా కానీ, ఎవరన్నా కానీ, ఏ కులం, ఏ జాతి, ఏ భాష, ఎవరైనా కూడా, ఏ నలుపు, తెలుపు, నీగ్రో, బ్లాక్, వైట్, ఎవరైనా అందరు నోబెల్ పీస్ ప్రైజ్ అవార్డ్, నోబెల్ అవార్డ్స్ ఏమంటారు దాన్ని, నోబెల్ గ్రహీతలు, అవన్నీ పొందిన వాళ్ళే. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ స్కిన్ కలర్, రేస్, అందరూ పొందిన వాళ్ళు. అంటే దాని అర్థం ఏంటంటే, కష్టము, కన్నీరు కార్చి కష్టం చేస్తే ఖచ్చితంగా ఫలితము ఉంటుంది. అర్థమైందండి? సో స్పిరిచువాలిటీకి ఇంకోటి ఏమన్నారు, స్పిరిచువాలిటీకి ఎడ్యుకేషన్కి సంబంధం ఏంది? స్పిరిచువల్గా ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే, ఎడ్యుకేషన్ ద్వారా ఇంకా ఎన్లైట్మెంట్ పెరుగుతుంది. ఎడ్యుకేషన్లో ఉన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ మాత్రమే తెలుస్తుంది, స్పిరిచువాలిటీ తెలియదు. ఎంత ఎడ్యుకేషన్ పెరిగినా కూడా వాళ్ళ జీవితాలు ఖాళీగా ఉంటాయి. అర్థమైందా? వాళ్ళ జీవితాలు ఖాళీగా ఉంటాయి, సంతోషంగా ఉండవు. సైన్స్ పరంగా క్యూరియాసిటీ, ఇంకా తెలుసుకోవాలి, ఇంకా ఆ తాపత్రయం అవన్నీ ఉండొచ్చు సైన్స్ పరంగా. ఆత్మీయ పరంగా లోకాన్ని అంతా సంపాదించుకొని తన సొంత ఆత్మను ఆయన పోగొట్టుకుంటే ప్రయోజనం ఏమి అని దేవుని వాక్యం చెప్తుంది. సో సైన్స్ పరంగా నువ్వు లోకమంతా సంపాదించుకోవచ్చు, కానీ నీ ఆత్మ పోగొట్టుకునే అవకాశము ఉంది. కాబట్టి
సైన్స్కి స్పిరిచువాలిటీకి రిలేషన్షిప్ లేకున్నా కూడా సైన్స్ అట్ సమ్ పాయింట్స్ టు క్రైస్ట్, అండ్ స్పిరిచువాలిటీ విల్ బీ అ బ్లెస్సింగ్ టు షో అదర్స్ దిస్ క్రైస్ట్ దట్ యూ హ్యావ్. అర్థమైందా అండి? సైన్స్ విల్ పాయింట్ అట్ సమ్ పాయింట్ క్రైస్ట్, బట్ స్పిరిచువాలిటీ హెల్ప్స్ యూ టు ప్రొజెక్ట్ క్రైస్ట్ టు అదర్స్. గాట్ ద పాయింట్? సో ఎడ్యుకేషన్కి దానికి సంబంధం అనేది కాదు. ఎడ్యుకేషన్ విల్ షో క్రైస్ట్. అట్ సమ్ పాయింట్ ఎడ్యుకేషన్ విల్ కమ్ బ్యాక్ అండ్ ఆస్క్ యూ, హూ డూ యూ థింక్ ద క్రియేటర్ ఇస్? అర్థమైందన్న? హూ డూ యూ థింక్ యువర్ క్రియేటర్ ఇస్? దట్స్ వాట్ ద క్వశ్చన్ కమ్స్ బ్యాక్ ఇన్ ఎడ్యుకేషన్. And then the spiritual person can give the answer, he is the creator, he is the lord of all creation అని యేసు ప్రభుని మనం చూపించగలిగే మనకు ఆ జ్ఞానము మనకు దేవుడు ఇచ్చినాడు. ఆ సత్యాన్ని ఈ వాక్యంలో మనకి దేవుడు ఇచ్చినాడు. ఆర్ యూ ఏబుల్ టు కనెక్ట్ దిస్ టు స్పిరిచువాలిటీ అండ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ ద్వారా మీ తెలివితేటలు పెంచుకొని మీరు ఆహా అన్న ఫీలింగ్ నుండి అందరూ ఓహో మీరు నా అంత కాదు అనుకుంటే మనం నాశనం అయిపోతాం. అర్థమైందండి? నేను అందరికన్నా తోపు అనుకుంటే మనం నాశనం అయిపోతాడు. ఎందుకంటే ఈ తోపుకి ఇంకో తోపు రేపు వస్తాడు, ఇంకోడు నీ భుజాల మీద ఎక్కి ఇంకా ఎక్కువ తెలుసుకునేటోడు ఉంటాడు, వాళ్ళ భుజాల మీద ఎక్కి ఇంకొకటి రేపు ఎక్కి తెలుసుకునేటోడు ఉంటాడు. అర్థమైందా? ఎడ్యుకేషన్ విల్ గెట్ diminished day by day as days go by, because you know more and more things standing upon the shoulders of the people who have found out in the past. But spirituality, it is given by God to us individually, right? Shoulder మీద ఎక్కి చూస్తా అంటే స్పిరిచువాలిటీ రాదు. You have to encounter Christ, receive him as a Lord and Savior, and get that spiritual life. That helps you to show Christ. Science points Christ, spirituality shows Christ. Understood beta? ఓకేనా? ఇంకొక ప్రశ్న, మనకు లైఫ్లో దేవుడు మన చదువుని వాడుకొని తన మినిస్ట్రీ చేసుకుంటాడా? మనం చదువుకున్న దానిని మనము ఏదైతే లేకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నక్సలైట్లు ఉంటారు, తర్వాత వేరే వాళ్ళు ఉంటారు, కొందరిని వాళ్ళ గురించి చదివిస్తారని విన్నా. వాళ్ళ పనికి వచ్చేటట్టు వాళ్ళని ఎడ్యుకేషన్ మంచిగా ఇచ్చి వాళ్ళ దాంట్లో రిక్రూట్ చేసుకోవడానికి చదివిస్తారని కూడా విన్నాను. సో అలాగనే ఏమన్నా మనకు దేవుడు మనల్ని భూమి మీదకి పంపించి ఆయన పర్పస్ నెరవేర్చుకోవడానికి మనల్ని చదివించి ఒక మంచి స్థానంలో తీసుకొచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఆ దేవుడు? అంటే మన చదువుని మన ఎడ్యుకేషన్ రెండింటిని కూడా మినిస్ట్రీ తనకు పర్పస్కు తన అనుకూలమైన పర్పస్కు వాడుకునే ఛాన్సెస్ ఉంటాయి మనల్ని? దేవుని వాక్యంలో క్లియర్గా రాసింది. అపోస్తుల కార్యము 1వ అధ్యాయం 8వ వచనం ఏముంది? చదవండి. తెలుసా? అది కంటతో వచ్చిన వాళ్ళు చెప్పండి. అదొకటి. ఇంకో దాని తర్వాత యూ షల్ బి మై విట్నెసెస్, యూ విల్ బి మై విట్నెసెస్. ఆ వర్డ్ అనేది ఎంత ప్రభావకరమైన వర్డ్ అంటే, మీరు ఏం చేస్తున్నా, ఏ ప్రాంతంలో ఉన్నా ఆయనకు మీరు సాక్షులుగా ఉండొచ్చు. మీరు చేసే వృత్తి ద్వారా మీరు ఆయనకు సాక్ష్యంగా మీరు ఉండవచ్చు. మీరు చేసే విధానము, యువర్ యాటిట్యూడ్ ఆఫ్ వర్కింగ్, మీ యాటిట్యూడ్, మీ వర్క్ యాటిట్యూడ్, వర్క్ ఎథిక్స్ విల్ హెల్ప్ యూ టు రిఫ్లెక్ట్ క్రైస్ట్. The ethics of work we get from Christ. Christ is a person who worked who was obedient unto death. That was his work ethic. He was obedient even until death on the cross, even the death of the cross. ఏ భయంకరమైన విషయం సంభవించినా కూడా ఆయన పనిలో ఆయన బిజీ ఉన్నాడు, ఆయన పనిలో ఆయన నమ్మకంగా ఉన్నాడు. మీరు గమనించారా? సిలువ అనేది ఆయనకు ఒక పని. ఇజంట్ ఇట్? హీ కేమ్ టు డూ ద వర్క్. మనం అంటాం, ఇంకోటి ఏమంటామంటే, వాట్ హీ హెస్ ఎస్టాబ్లిష్డ్, ద వర్క్ దట్ హీ హెస్ డన్ ఆన్ ద క్రాస్ ఆఫ్ క్యాల్వరీ ఈజ్ అన్మ్యాచ్డ్, ఈజ్ ద గ్రేటెస్ట్ వర్క్ కదా. సో ఆయనకు అలాంటి వర్క్ ఎథిక్స్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి వర్క్ ఎథిక్స్ ఉండాలా? దేవుడు ఒక వృత్తికి మనల్ని పిలుస్తాడు. పిలిచినప్పుడు ఆ వృత్తికి మనం నమ్మకంగా ఉన్నామా? దాంట్లో ఎక్సలెంట్గా అవుట్స్టాండింగ్ ఉన్నామా? అవుట్లయర్గా ఉన్నామా?
అసలు భిన్నంగా ఉన్నామా? ఏదో అందరిలాగా, లేకుంటే యావరేజ్గా, లేకుంటే మీడియాక్రిటీకి. గాడ్ హెస్ నాట్ కాల్డ్ us టు మీడియాక్రిటీ. గాడ్ హెస్ కాల్డ్ us ఫ్రమ్ మీడియాక్రిటీ అంటూ ఎక్సలెన్స్. హీ వాంట్స్ టు సీ ఎక్సలెన్స్ ఇన్ us. ప్రతి ఒక్క వ్యక్తి ఎక్సలెన్స్కి పని చేయాలి. మీరు ఏదైనా లెక్చర్ చేస్తే, మీరు కాలేజ్లో లెక్చరర్ అనుకోండి, మీరు ఎంత దాని నాలెడ్జ్ సంపాదించుకొని ప్రజల ముందు, స్టూడెంట్స్ ముందు ఎంత ఆకర్షణగా, ఎంత అర్థమయ్యే విధానంగా, ఎంత సింపుల్ వేగా మీరు చెప్పాలని మీరు కోరాలంటే అది వాళ్ళ జీవితంలో అదొక ఫౌండేషన్గా నిలిచిపోవాలి. దాని గురించి మీరు బాగా ప్రయాసపడి, ప్రభువా నాకు సాయం చేయి, నా పిల్లలకు నేను ఈ సబ్జెక్ట్ చెప్పాలి. యూ విల్ బి సో ప్యాషనెట్ అబౌట్ యువర్ వర్క్. దిస్ ప్యాషన్ కమ్స్ ఫ్రమ్ ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ which he has shown on the cross of Calvary. You got what I'm saying? You got the brother? What I'm saying? సో పనిలో మనల్ని ప్రతి ఒక్కరిని, దేవుని పని అంటే ఏదో స్వార్థ చెప్పడం అనే కాదు. దేవుని పని అంటే ఇంట్లో అంట్లు తోమడం దేవుని పని, ఇంట్లో వంట వండడం దేవుని పని, ఇంట్లో ఊడడం దేవుని పని, బయట కార్ క్లీన్ చేయడం దేవుని పని, బయట బండి తీసుకుపోయి కొన్ని కూరగాయలు కొనుక్కోవడం దేవుని పని, తీసుకురావడం దేవుని పని, బయట చేసే పని, ప్రతి ఒక్క పని. అసలు దేవుడు పని అనేది దేవుడే సృష్టించినాడు, దేవుడు అనేది పెట్టాడు. దాన్ని ఎంత బాగా చేయాలి మనం. బయటికి వెళ్ళి మన ఉద్యోగంలో మనం పనిచేసేటప్పుడు మన మేనేజర్ చూసి ఆహా ఏమన్నా చేసాడా, అబ్బా ఇట్లా చేయాలా, దిస్ ఈజ్ అన్ ఐడియల్ వర్క్. నా వర్క్ చేసే వర్కర్లో ఈ వర్కర్ లాంటి వ్యక్తి లేడని వాళ్ళు మనకు సాక్ష్యం ఇవ్వగలగాల. ఈ స్కిల్, ఈయనకున్న స్కిల్ ఎవరికి లేదండి ఇక్కడ అని సాక్ష్యం ఇవ్వాలి. ఆ స్కిల్ కొరకు నిద్ర కూడా చంపుకొని, దేవుని వాక్యంలో రాస్తుంది, నిద్ర కూడా చంపుకొని, కొంచెం నిద్రపోయి స్కిల్ సంపాదించాలా. నిద్రపోయి సోమరిపోతులై, డల్ ఫెలోస్ అయి, తిండిపోతులై కూర్చొని పండుకొని స్కిల్ సంపాదించకుండా ఉండకూడదు. జీవితం నాశనం అయిపోతుందని ఉంటుంది. అర్థమైందా? బాగా కష్టపడి స్కిల్ సంపాదించాలా. ఎంత స్కిల్ సంపాదించాలంటే, ఈ నా మేనేజరు ఏదో హ్యాపీ అవ్వడానికి కాదు, నా దేవుడు పైకి చూస్తున్నాడు, నా దేవుడిని నేను హ్యాపీ చేయాలా. నేను ఇంత బాగా చేస్తే నా దేవుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు. నా స్కిల్ నేను అక్కడ నేను వాయిస్తుంటే, లేకుంటే కీబోర్డ్ వాయిస్తుంటే నా స్కిల్ చూసి దేవుడు ఆహా అనాలా. అర్థమైందా అండి? ఓకే. మన ప్రతి పని దేవుని కొరకు చేస్తున్నానని దినదినము దాన్ని ఇంప్రూవ్ చేయాలి. దాని కొరకు ఎన్నిసార్లు కష్టపడాలో. ఒక క్రికెటింగ్ షాట్ కొట్టాలి కవర్ డ్రైవ్ అంటే 5 సార్లు కవర్ డ్రైవ్ కొడితే కాదు, 10,000 సార్లు కవర్ డ్రైవ్ కొట్టాలి. కరెక్ట్గా అది కూడా అంటే ఒక 50,000 సార్లు కవర్ డ్రైవ్ కొడితే 10,000 సార్లు కవర్ డ్రైవ్ కరెక్ట్గా వస్తే అప్పుడు నువ్వు ఆ కవర్ డ్రైవ్ 1,00,000 సార్లు కొడితే కానీ ఆ కవర్ డ్రైవ్ నువ్వు నేర్చుకో. 1,00,000 సార్లు కవర్ డ్రైవ్ కొట్టాలంటే ఆలోచించండి ఎంత కష్టపడాలి. అంత కష్టపడితే ఎవరు సంతోషపడతాడు? నా దేవుడు. ఎవరి కొరకు చేస్తున్నా? నా దేవుని కొరకు. అది కష్టం. ఇంకొకటి అన్న, ఇప్పుడు ఎడ్యుకేషన్ అనేది చాలా పెద్ద సముద్రం లాంటిది. సో ఇప్పుడు ఇందులో చదువుకుంటూ పోతూనే ఉంటారు చాలామంది. 40 ఏళ్ళ దాకా చదివేటోళ్ళు ఉన్నారు పెళ్లి చేసుకోకుండా. సో అంత చదువుకుంటూ పోతూ ఉంటే యాక్చువల్లీ అది దేవుని చిత్తమా, లేకుంటే మనం ఏమైనా క్రేజీగా ఇష్టం దేవుని చిత్తాన్ని పక్కకెట్టి మనం ఏదైనా మన ఇష్టాన్ని అట్లా నెరవేర్చుకుంటున్నామా, లేకుంటే ఒక దానికి మన లిమిట్ ఉన్నదా దేవుడు, లేకుంటే ఒక దగ్గర మనం హాల్ట్ అయిపోయి సరే ఇంతవరకు చాలు అనుకొని ఒక తృప్తి గల స్థితికి మనం రావాలా, లేకుంటే అంత చదవాలా, ప్రతిదీ కూడా చదవాలా? అందులో ఇంకొక దాంట్లోనే కొంచెం దానికి సిమిలర్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు అన్యులు చదువుతూ ఉంటారు, బాగా చదువుతారు అన్యులు. తర్వాత మనం కూడా కానీ చర్చికి వస్తాం, మనం చర్చిలో మనం స్పెండ్ చేయడము ఇప్పుడు ఆదివారం దాదాపుగా మనకు 1 డే పోతుంది, కానీ వాళ్ళకి ఆ 1 డే వాళ్ళు స్టడీస్లో వాడుకుంటారు వాళ్ళు. కానీ మనం క్రిస్టియన్ బ్రదర్స్కి ఏమవుతాయంటే ఆ చర్చిలో గడపడం అవుతూ ఉంటుంది, ఈవినింగ్స్ కూడా మీటింగ్స్ ఉంటాయి. సో దాదాపు ఇవన్నీ 1 అవర్ అట్లా పోతూ ఉంటుంది. సో మనకు మన క్రిస్టియన్ పిల్లలకి ఇక 1 అవర్ అనేది దేవునికి పోతూ ఉంది కదా, అదే టైంలో వాళ్ళు కొంచెం బెటర్ అవుతూ ఉంటారు కదా. మరి మనము అట్లా వాళ్ళగా చదవన్నా, లేకుంటే దేవుడు మనకు హెల్ప్ చేస్తాడా? ఇది ఎట్లా మనం దేని
ఇట్స్ అ క్వశ్చన్. ఎవరైనా చెప్తారా దీనికి ఆన్సర్? ట్రై చేస్తారా? చెప్పండి. పాపం సెకండ్ దానికి ఐఎమ్ సారీ, నేనేం ఛాన్స్ మీకు ఇవ్వలేదు, నేనే డైరెక్ట్ చెప్పేసిన. థర్డ్ క్వశ్చన్ అన్న అడిగిన దానికి ఎవరైనా ఆన్సర్ ఇవ్వగలుగుతారా? సరే, ఏమిచ్చాడు? చాలా సార్లు ఆయన కష్టపడి చాలా అటెంప్ట్స్ ఇచ్చాడు సెట్ ఎగ్జామ్కి. కానీ ఆయన పడిన అప్పుడల్లా ఎప్పుడు కాలేదు. కానీ మొన్న క్రిస్మస్ అప్పుడు ఎక్కువగా దేవుని మీటింగ్స్ వాటికి ఎక్కువ స్పెండ్ చేసి దేవుడు ఇచ్చిన నాలెడ్జ్ తోటే రాశాడు ఇంతకుముందు ఫ్రీ ఉన్న దాంతో. కానీ దేవుడు అతనికి ఈసారి సీట్ ఇచ్చాడు. సో ఐ థింక్ కన్వేడ్ దట్, అంటే దేవుడికి మనం సమయం ఇస్తే దేవుడు మనకి బ్లెస్ చేస్తాడు. కన్వే అయింది. యా, that's good. So I want to simplify that. For every person there are priorities. For every person there are priorities. And God wants us to set the priorities correctly. Priorities అంటే ఏమంటావు? ప్రాధాన్యతలు లేకుంటే ఎన్నో విషయాలు ఉంటాయి. ఆ విషయాలను ఏ ప్రాధాన్యతలో పెట్టాలా అనేది ప్రాముఖ్యం. ఏది ఫస్ట్ చేయాలా, ఏది సెకండ్, ఏది మూడు, ఏది 4, ఆ కరెక్ట్ ఆర్డర్లో ఉండాలి. మన ఫోకస్ అంతా ఆ ఆర్డర్ కరెక్ట్గా పెట్టుకుంటే ఆ ఆర్డర్ ప్రకారంగా చేసుకుంటా అంటే అన్నీ సెట్ అయిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రయారిటీస్ అన్నప్పుడు ఏంది? ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను మీకు. మన దేవుని వాక్యంలోనే వచ్చే దేవుని విషయాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మనం బయట వాళ్ళతో మనం కంపేర్ చేసుకోకూడదు. దేవుని విషయాలకు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు మనకు అన్యాయం చేయడు, గుర్తుపెట్టుకోండి. దేవుడు అన్యాయస్తుడు కాదు. ఓకే, అన్యాయస్తుడు పక్కన పెట్టండి, రుణస్థుడు కూడా కాదని ఉన్నది దేవుని వాక్యంలో. రుణస్థుని కాదు, నువ్వు నాకు ఎంత ఇస్తానే నాకు 10 రెట్లు ఇస్తా గ్యారంటీ పో అని అంటాడు అనమాట దేవుడు మనతో. నువ్వు నాకు ఎంత ఇస్తే దానికి 10 రెట్లు నేను నీకు ఇస్తాను గ్యారంటీ పో అని అంటున్నాడు, గుర్తుపెట్టుకోండి. ఎంత పెద్ద మాట అది. రుణస్థుడు కూడా కాదు దేవుని వాక్యం చెప్తుంది. అది రెండోది. మూడోది, దేవుని సమయంలో మీరు దేవుని పనులు చేస్తే అది మీకు ఆశీర్వాదకరంగా, ఎందుకంటే మీ ఫోకస్ ఇంకా పెరుగుతుంది, మీకు బలం ఇంకా ఎక్కువ వస్తుంది, మీకు జ్ఞానం ఇంకా ఎక్కువ వస్తుంది, దేవుని మీద ఆధారపడే ఆ శక్తి మీకు ఇంకా ఎక్కువ వస్తుంది. మీరు ఎక్కువ బలమే పొందుతున్నారు కానీ నష్టపోతలేరు దేవుని దగ్గరికి వస్తే. అది గుర్తుపెట్టుకోండి. ఆదివారం వచ్చి దేవుని ఆరాధించిన అంత దాని బదులుగా నేను పోయి చదువుకుంటూ అయిపోతా అంటే కాదు, తప్పది. దేవుని దగ్గరకు వచ్చి మీరు ఎంతసేపు కంటే దేవుని దగ్గర వచ్చే 2 గంటలు 3 గంటలు అంతే కదా. ఆ 3 గంటలకు మీకు అంతకన్నా 3 గంటలలో ఏం చేస్తారు? మీరు పోయి మీ ఫ్రెండ్స్ని అడగండి, ఆ 3 గంటలు ఏం చేస్తారంటే ఏమని చెప్తారు తెలుసా? అరే నేను కొంచెం రిలాక్స్ అవుతారా, కొన్ని రీల్స్ చూసుకుంటా, ఇట్లా కొంచెం సేపు టీవీ చూస్తా, క్రికెట్ ఆడుతా అంట. అదే 3 గంటలు అవి చేస్తాడు ఆయన. నేను రిఫ్రెష్ అవుతా, అట్లా ఏం కాదని అంటాడు. మరి మీరు ఏం చేస్తున్నారు? మీ రిఫ్రెష్మెంట్ ఏంది? మీ దేవుడు మీకు రిఫ్రెష్మెంట్. ఆయన ఏం తక్కువ చేస్తలేడు, నువ్వేం తక్కువ చేస్తలేవు. ఆయన ఏం ఎక్కువ చేస్తలేడు, నువ్వేం తక్కువ చేస్తలేవు. సో మనమేమో ఫాల్స్ అండర్స్టాండింగ్లో వెళ్ళిపోయి అరే వాళ్ళు కష్టపడుతుంది, నేను ఇక్కడ టైం అంతా వేస్ట్ చేస్తున్నాను. కొంతమంది పొడుగు మొఖాలకు పెట్టుకొని కూర్చుంటారు పిల్లలు. తల్లిదండ్రులు రమ్మంటారు. కొన్నిసార్లు పిల్లలు దేవుని మందిరానికి వచ్చి నేను దేవుని మందిరం పోతా అంటే తల్లిదండ్రులు పొడుగు మొఖాలు పెడతారు. అరే వాడు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు, చదువుతలేడు, ఏం లేదు చూడు, టైం వేస్ట్ చేస్తున్నాడు తల్లిదండ్రులు. ఇట్లా కూడా ఉన్నాయి కేసులు. సో ప్రయారిటీస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది వచ్చేసి విత్ రిగార్డ్స్ టు హౌ యూ స్పెండింగ్ టైం. లైఫ్లో పిల్లలు ఉన్నారు, ఏమేమి చేయాలా, కుటుంబాన్ని నేను పోషించాలా, ఆ టైంలో నేను చదవాలంటే మరి కుటుంబంకి పోషించే ఆధారం ఉందా? ఫస్ట్ నా కుటుంబం ఉందనుకోండి, నేను పోయి చదువుకుంటా, నేను గాలికి వదిలేస్తాను నా పిల్లలని అంటే అది కరెక్టా? అది ప్రయారిటీయా? ప్రయారిటీ ఆ టైంలో నువ్వు చదివేదా? ప్రయారిటీ ఏంది? నీ భార్య పిల్లలను చూసుకోవాలా, అది ప్రయారిటీ. చదువు అంత పక్కన పెట్టి ఉన్న చదువుతోటి వాళ్ళని ఫస్ట్ వాళ్ళకు ఏదైనా ఆధారం చేయాలా. కానీ కొన్ని చదువులు ఉన్నాయి, మీరు ఆ చదువులు తీసుకుంటే వాళ్ళే మీకు డబ్బులు ఇస్తారు శాలరీ లాగా. పిహెచ్డి వెళ్తారు, పిహెచ్డి వెళ్ళినప్పుడు పిహెచ్డి స్కాలర్షిప్ వస్తుంది, మీకు 40,000 రూపీస్ వస్తుంది స్కాలర్షిప్.
సరిపోతుంది, అక్కడికక్కడ నడుస్తుంది పిహెచ్డి స్కాలర్షిప్. నడిచినంత వరకు నడిపించాల, నడవదిగా అన్నప్పుడు ఖచ్చితంగా పని చేయాల్సిందే. అర్థమైందా? చేయి పట్టుకొని చాపి అడిగి తినడానికి కాదు. భార్య పిల్లలు ఉంటే చెమట ఒడిచి తీసుకొని వచ్చి పిల్లలకు పెట్టాలి, పక్కన పెట్టాలి చదువు. కొన్ని పరిస్థితుల్లో లేదు మా పేరెంట్స్ ఉన్నారు వాళ్ళు సపోర్ట్ చేస్తారంటే తీసుకో. మీకు ఆ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే తీసుకో. మరి ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేనప్పుడు ఆలోచించాలా, నేనే నా పిల్లలకి పెట్టాలా, ఎట్లా ప్రభువా నువ్వే ఏదో ఒకటి చేయని మనం ప్రార్థన చేసుకొని ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ, ప్రయారిటీ ఏదైతే టాప్లో ఉందో అది చేయాలి. యూ హ్యావ్ టు సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. అర్థమైందా? అది తెలుగులో చెప్పండి బ్రదర్, సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్ చెప్పండి అన్న. మీ ప్రాధాన్యతల్లో ఒక పద్ధతి ప్రకారము అరేంజ్మెంట్ చేసుకోవాలా, అంటే ఏమంటారు దాన్ని క్రమపరచుకోవాలా, క్రమబద్ధీకరించి పెట్టుకోవాలి. అర్థం కాకపోతే అన్న లాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి అన్న కొంచెం సాయం చేయండి అన్న, ఇలా ఉంది పరిస్థితి, మరి నేను ఏం చేయాలా అని అడిగితే అన్న ప్రార్థన పూర్వకంగా మిమ్మల్ని నడిపించే విధానంగా నడిపిస్తారు. ఓకే. తర్వాత ఇప్పుడు ఇస్రాయేల్ ప్రజలు దేవుని బిడ్డలు వాళ్ళ టాలెంట్స్ చాలా హై లెవెల్ ఉంటాయన్న, వాళ్ళ యొక్క స్కిల్స్ అనేవి చాలా హై లెవెల్ ఉంటాయి. మొన్న ఒక దగ్గర చూసినాను, ఒక ట్రైన్లో ఒక హిజ్బుల్లా లీడర్ని చంపాలంటే 160 స్పీడ్లో 1.4 సెకండ్స్లలో అతన్ని చంపాలన్నమాట. దాని టైం దాంట్లో చంపేసి వెళ్ళిపోయారు. సో ఆ లెవెల్ స్కిల్స్ వాళ్ళకు ఉంటాయి. మరి మనకెందుకు చాలా డిఫరెంట్గా ఉంటాయి అది. అదే అంటే కమింగ్ బ్యాక్ టు యువర్ సెకండ్ క్వశ్చన్, ఇట్స్ అబౌట్ ఇఫ్ యూ హ్యావ్ టు బీ అన్ అవుట్లయర్. అట్లాంటి వాళ్ళని ఏమంటారంటే అవుట్లయర్స్ అంటారు. భిన్నంగా ఉండేవాళ్ళు, అందరిలాగా ఉండరు, వాళ్ళు టోటలీ డిఫరెంట్. అంటే ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు మన వాళ్ళు ఎందుకు ఉండలేక ఎక్కడ డ్రాబ్యాక్ అవుతుంది? ఇప్పుడు ఇప్పుడు ఒక బిజినెస్ పెట్టినా కూడా బిజినెస్లో స్కిల్స్ ఉంటలేవు మన వాళ్ళకి, దాంట్లో నైపుణ్యం ఉండట్లేదు, నడుస్తలేదు అని చెప్పేస్తున్నారు. మీరు చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది. స్కిల్స్ లేని ప్రకారంగా వాళ్ళు సక్సెస్ఫుల్గా లేరు. అదే ఆ స్కిల్స్ ఎందుకు అక్కడ ఉండలేకపోతున్నారు? ఆ స్కిల్ని నమ్మడం ఒకటి, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ఒకటి. స్కిల్ అని తీసుకుంటా కానీ ఇప్పుడు ఒక వ్యక్తి వస్తాడు, మీకు తెలిసిన వాళ్ళే వస్తారు, మీరేమో హ్యాండ్ టు మౌత్ రకంగా బిజినెస్ నడుపుతున్నారు. వచ్చిన దాంట్లో మీరు తినాలా, ఆడ కట్టుకోవాలా. అవి వచ్చిన అనా నేను ఇది నెక్స్ట్ మంత్ ఇస్తాను, కొంచెం క్రెడిట్లు నెక్స్ట్ మంత్లో నేను 2 ఇన్స్టాల్మెంట్లు ఇచ్చేస్తాను అంటాడు. అరే బాబు నేను ఇప్పుడు తెచ్చుకున్నా, నేను ఇచ్చినానంటే ఆడ నాకు డబ్బులు ఇచ్చేయాలా వాపసు అని మీకు మైండ్లో ఉంటుంది. కానీ మీరేం చేస్తారు? మీకు స్కిల్ లేని ప్రకారంగా, ఏం స్కిల్ లేదు, నో అని చెప్పడానికి స్కిల్ లేదు, ఆయన ఏం బాధపడతాడా అని భయము. కానీ మీ బిజినెస్ నడుస్తుంది మీరు నో అని చెప్తేనే. సో ధైర్యంగా బిజినెస్ డెసిషన్ తీసుకోవాలా, నాట్ కంపాషనేట్ డెసిషన్. మనం ఏమనుకుంటాము, బిజినెస్ని కంపాషనేట్ గ్రౌండ్స్ మీద మనము నడపాలనుకుంటాం. బట్ యూఆర్ రన్నింగ్ అ బిజినెస్, ఇట్స్ నాట్ అ చారిటీ ఆర్గనైజేషన్. మరి ఇప్పుడు మనకు బిజినెస్ చేసేవాళ్ళు జనరల్గా అయితే మొత్తం ఆన పడిసేస్తారు, తుఫాన్ వచ్చిన బాంబులు పడ్డా అందులోనే కూర్చుంటారు. కానీ మనకేమో ప్రేయర్ ఉంటుంది, చర్చ్ ఉంటుంది, చర్చ్ టైమ్స్ క్లోజ్ చేయాలి. కానీ బిజినెస్ చాలా దెబ్బ కదా. కాకపోతే నేను ఐ నో సమ్ పీపుల్, మా చర్చ్ దగ్గరే ఒక ఆయన ఉన్నాడు. ఆయన చర్చ్ ఏం చేసుకున్నాడంటే 2 o'clock సిస్టర్ ఒక ప్లేస్లో చర్చ్ నడిపిస్తుంది. సో ఆ 2 o'clockకి ఆయన చర్చ్ సెట్ చేసుకున్నాడు. సో సండే రోజు ఏం చేస్తాడంటే ఆయన టిఫిన్ సెంటర్ ఇట్లా ఫుల్ జామ్ ప్యాక్డ్ ఉంటుంది. సండే రోజు ఎంత జామ్ ప్యాక్డ్ ఉంటుంది మీరు ఆలోచించండి. కానీ 12 గంటలకు బంద్, 2 o'clock చర్చ్కి పోయి అటెండ్ అవుతాడు. ఏమన్నా కానీ సండే హాలిడే, మాకు కూడా సండే హాలిడే, మీరు కూడా ఇంట్లో వండుకొని తినండి. బిజినెస్ చేసే అతను సండే బాగా నడిపించుకోవచ్చు, ఏముందిలే అనుకొని ఆఫ్టర్నూన్ స్టాల్ పెట్టినంటే లక్షలు సంపాదించవచ్చు. సెడ్ నో. అందుకనే ప్రయారిటీస్ సెట్ చేసుకుంటే ఏది కూడా మీకు కష్టం ఉండదు ఆలోచించడానికి. ఇప్పుడు దేవుని మనము స్కిల్స్ మనము డెవలప్ చేసుకుంటామన్నా, దేవుని నుంచి ఏం హెల్ప్ ఉంటుంది? ఎట్లుంటుంది హెల్ప్? మరి దేవుని నుంచి హెల్ప్ గురించి మనం ఇప్పుడు టాపిక్ మాట్లాడదాం. మనకున్న స్కిల్స్
మనం స్కిల్స్ డెవలప్ చేసుకుంటే ఒక లెవెల్ వరకు వస్తాయి, కానీ దేవుడు మనకు హెల్ప్ చేస్తే అవి వేరే లెవెల్ ఉంటాయి. 100% దేవుడు హెల్ప్ చేస్తాడు. దేవుడు మనం ఏం నేర్చుకోవాలా అనే విషయాలు ఎన్నో విషయాలు ఉంటాయి. నేను బిజినెస్ చేస్తున్నా అని కళ్ళు పైన ఉంటాయి, ఈడుంటాయి కళ్ళు, ఈడుండవు, ఈడుంటాయి. కిందున్న వాళ్ళని ఎవరు చూడం మనం, ఈడనే ఉంటాయి. ఈ వీడికి తీసుకురావాలా, ఇట్లా ఉంచేటట్టు చూసుకోవాలా. దేవుడు అవన్నీ పైకి వెళ్ళి కిందికి తీసుకొస్తాడు. ఆ కార్యక్రమంలో ఎన్నో కష్టాలలో నేను పోవాల్సి వస్తుంది. కొన్నిసార్లు సక్సెస్ఫుల్గా అవుతుంది, కొన్నిసార్లు సక్సెస్ఫుల్ కాదు, కొన్నిసార్లు లాస్ అవుతుంది. ఇక్కడ కళ్ళు పెట్టుకొని నేను లాస్ అయినప్పుడు ఏమవుతాయి, ఆటోమేటిక్లీ కళ్ళు దిగుతాయి కిందికి. అవునా కదా? ప్రభువా నువ్వే నాకు ఆధారం. అప్పటి వరకు పైననే హై ఫ్లయింగ్ ఉంటుంది అంతా. ఏముంది, పైసలు అంటే లెక్కలు ఉండవు, మనుషులంటే లెక్క ఉండదు, దేవుడు అంటే లెక్క ఉండదు. పైసా పేకో తమాషా దేకో అన్న యాటిట్యూడ్లో ఉంటాం. అవన్నీ దింపడానికి దేవుడు ఒక పాత్రలో తీసుకెళ్తాడు. ఎందుకు, మనకు ఒక విశ్వాసం అయితే ఉంది. నాకు ఆ విశ్వాసం కలిగి ఉండి కూడా బాగానే పైన ఎగురుతున్నా, కానీ తీసుకురావాలి. కానీ బయటికి చాలా వినయంగా ఉంటాను నేను. అసలు ఎవ్వరు కూడా అనుకోరు నేను కళ్ళు పైకి ఉన్నాయని. బయటికి రూపాన్ని చాలా బాగుంటుంది, లోపల మాత్రం దేవుని తెలుసు నేనేందో. ఘోరమైన ఏమనుంది ఇర్మియా 17 ఘోరమైన వ్యాధి లోపల ఉంటుంది, అది బయట కనబడదు. సో ఈ లోపల ఉన్న వ్యాధులన్నీ సెట్ చేయడానికి దేవుడు ఒక మార్గం నన్ను తీసుకెళ్తాడు. దాంట్లో నన్ను సరి చేసుకుంటా వెళ్తాడు. ఖచ్చితంగా దేవుని హస్తము మనం అడిగినప్పుడు మన మీద ఉంటుంది. మనం ఆయన మీద ఆధారం ఉంచుతున్నామా లేదా అన్నది ప్రశ్న. హౌ మచ్ ఆర్ యూ డిపెండింగ్ ఆన్ హిమ్ ఫర్ ద సక్సెస్ ఆఫ్ యువర్ బిజినెస్, అండ్ ఇట్ ఈస్ హిస్ విల్ హౌ హీ వాంట్స్ టు లీడ్ యూ. ఇంకొకటి అన్న, చాలా థ్యాంక్స్ అన్న, మంచి సలహాలు. అయితే ఇప్పుడు చాలామంది మన దగ్గర యూత్ యంగ్ కపుల్స్ ఉన్నారు. సో వీళ్ళకందరూ కూడా శాలరీస్ దాదాపుగా 15,000 నుంచి 30,000 మధ్యలో ఉంటాయి అందరి కూడా. అయితే ఇందులోనే కొందరికి ఏమో ఆ అమౌంట్ సరిపోతుంటుంది, కొందరికి ఆ అమౌంట్ సరిపోతలేదు. సో ఈ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా క్రూషియల్ ఆ టైంలో. కానీ ప్రతిది కూడా ఇంపార్టెంట్ అనిపిస్తుంది, కానీ ఎక్కడ మిస్టేక్ చేస్తుంటాం ఈ విషయంలో, మనీ మేనేజ్మెంట్ విషయంలో. ఇప్పుడు మనకు 10,000 వచ్చినా సరిపోవాలి కదా లెక్క ప్రకారం, 30,000 వచ్చినా సరిపోవాలి మనకు. సో మనం మనీ మేనేజ్మెంట్ అనేది ఎట్లా మేనేజ్ చేస్తే బాగుంటుంది మనకు? సరే, చాలా ఖతర్నాక్ క్వశ్చన్ కదా. చాలా కష్టమైన ప్రశ్న. ఒక విషయం నేను అప్పుడు చెప్పాలనుకుంటున్నా, నేను బాగా కన్విన్స్ అయ్యే విషయం. ఒక డైలీ వేజ్ అర్నర్కి ఎంత ఇస్తారు? 600 వేసుకో, 500 వేసుకుంటే లెక్కలు ఈజీగా చేసుకోవచ్చు. ఓకే, ఎన్ని సండేస్ ఉంటాయి? 5 సండేలు ఉంటాయి. అంటే ఎన్ని పోయినాయి మనకు? అంటే 5 రోజులు పోయినాయి. సో 25 రోజులు ఉన్నాయి. 500 ఉంటే 25 రోజులు ఎంత అయింది? ఓకే, అంతే బేటా, 12,500. కిరాయి ఎంత ఉంటుంది? మీరు ఇంకా దూరం పోతామంటే 2,000 కూడా దొరుకుతుంది, కానీ రాకపోవడానికి 5,000 ఎగిరిపోతుంది. చేతికి మిగిలింది కొంచెం ఆలోచించుకొని మనం ఉండాల్సి వస్తుంది కదా. ఇవాళ రేపు ఆడవాళ్ళకి ఫ్రీ ఉందనుకోండి ట్రావెల్, అది వేరే విషయము. కాకపోతే ట్రావెల్కి అవుతుంది ప్లస్ రెంట్కి అవుతుంది. ఎంత అవుతుంది ఆలోచించి చెప్పండి, ఒక యావరేజ్గా చెప్పండి. 12,500లలో 12,000 6,000 వేసుకుంటే 600 వేసుకుంటే ఇంకో కొంచెం 15,000 వరకు వస్తుంది అనుకోండి. 15,000 మీరు సంపాదిస్తారు, సరిపోతుందా? ఆలోచించి చెప్పండి. భార్య, 2 పిల్లలు ఉన్నారు, చెప్పండి 15,000 సరిపోతుందా? ఏది కూడా రాంగ్ ఆన్సర్ కాదు, ఏదైనా రైట్ ఆన్సర్. మీకు సిట్యుయేషన్ బట్టి మీ బట్టి మీరు చెప్తారు.
15,000 పని నడుస్తుందా చెప్పండి, మీరు ఆలోచిస్తలే, చెప్పట్లేదు. అంటే ఓన్లీ వన్ సాలరీ కదా, ఒక్క మెంబర్దే కదా. ఆ ఒక్క మెంబర్తో నడుస్తుందా అంటున్నా, నడవదు. ఏం ఆలోచిస్తారు మీరు అప్పుడు? ఇద్దరు చేయాలి. ఇద్దరు చేయాల్సిందే, లేకుంటే కష్టం. ఇద్దరు చేస్తే ఒక 30,000 వరకు వస్తుంది కదా. ఒకవేళ మేస్త్రి అనుకోండి, ఎంత వస్తుంది మేస్త్రికి? 30,000 వస్తాయి. 1,200 వస్తుంది. 1,200 ఇంటూ అన్ని నెంబర్ ఆఫ్ డేస్ వేసుకుంటే 30,000 వస్తుంది. ఓకే, ఒక మేస్త్రికి 30,000-40,000 వచ్చేస్తాయి. మంచి మేస్త్రి అయితే స్కిల్ పెరుగుతూ ఉంటే రేట్ పెరుగుతూ ఉంటుంది, శాలరీ కూడా అట్లా ఎక్కువ వస్తూ ఉంటుంది కదా. సో ఒక డీసెంట్ లివింగ్ ఉండాలంటే ఒక 5,000 కిరాయికి పోతుంది, ఓ 3,000 ట్రాన్స్పోర్టేషన్ పోతే 8,000 దానికే పోతాయి. ఒక 5,000 ఫుడ్కి పోతుంది, భోజనం చేయడానికి 5,000. మటన్ చికెన్ తింటే ఇంక ఎక్కువ అవుతుంది, 6,000. ఏమంటా ఈఎంఐలు ఇలా బాగా విన్నాం అనమాట. సో ఎంతైంది? 6,000, 5,000 కిరాయి, 6,000 ఇది, 11,000, 3,000 ట్రాన్స్పోర్టేషన్, 14,000. ఒక్కరి జీతమే అట్లా నడిచిపోయింది. ఇక ఏమన్నా తక్కువ అయితే ఏం చేస్తాము? చేయి జాపి తీసుకుంటాము, మళ్ళీ అప్పు పెరుగుతూ ఉంటుంది. ఒక దిక్కు అప్పు పెరుగుతుంటుంది, అరే 5,000, 10,000 తీసుకున్నాము, అది ఇచ్చేయాలా. ఒక్కసారి అప్పులో పడ్డామంటే అది ఒక ఊబి లాంటిది. ఊబి తెలుసా? ఊబి ఏంది? బయటికి తీసుకొస్తుందా? లోపల తీసుకుపోతుంటుంది, బయటికి తీసుకురాదు. 10,000 అప్పు చేస్తే ఈ సంవత్సరం, వచ్చే సంవత్సరం ఈ 10,000, 20,000 అవుతాయి అప్పు. మళ్ళీ 20,000 తీసుకుంటే ఆ 20,000 పోయి 40,000 అవుతుంది. అప్పుల పాలైపోతాం, ఊబిలో పడిపోతాం, బయటికి వెళ్ళరాని పరిస్థితి. అవునా కాదా చెప్పండి? సో మరి ఇప్పుడు ఎట్లా? అన్న చెప్పిన దానికి అన్నీ చెప్తున్నా, రివర్స్ నేను మాట్లాడుతున్నా. సో ఇప్పుడు 15,000 అయితే సరిపోవు, 30,000 అయితే ఇద్దరు పని చేసుకుంటే ఏదో ఒక గట్టుకు ఎక్కినట్టు ఉంటుంది. మరి అసలు పెళ్లి చేసుకునే టైంలోనే, అందుకనే నాకు కొంచెం వేరేగా చెప్తా అని, పెళ్లి చేసుకునే టైంలోనే ఈ మగపిల్లోడు అనేది ఆలోచించాల, నాకు ఎంత వస్తుంది ఆదాయం, నేను ఒక భార్యను తెచ్చుకుంటున్నా, పోషించగలుగుతున్నా లేదా అనేది ఆలోచించాలి. ఆలోచించి పెళ్లి చేసుకోవాలి. అర్థమైందా? ఏదో వయసు వచ్చిందని చేసుకోకూడదు. మళ్ళీ నెగిటివ్గా ఇప్పటికే చాలామంది పెళ్ళిళ్ళు వద్దన్నట్టున్నారు. సో అట్లన్నప్పుడు ఏం చేయాలా? అట్లన్నప్పుడు సిగ్గు లేకుండా పోయి పని చేయాలా, ఏ పనికైనా దిగాల. నీకు వయసు వచ్చింది, నేను పెళ్లి చేసుకోవాలా, నేనేం పెళ్లి లేకుండా అన్ని సమయం కావాలా, పో పని చేయపో. మరి సిగ్గు లేకుండా పోయి పని చేయి, ఏ పని దొరికితే పని చేయి, కష్టపడు, సంపాదించు 30,000, దినం రాత్రి ఒకటి చేయి, భార్య పిల్లల్ని పోషించుకో, అప్పుడు పెళ్లి చేసుకో. అర్థమైందా? నేనేం కష్టపడ్డా, కాళ్ళ మీద కాలేసుకొని కూర్చుంటా, ఉన్న కాడికి పైసలు రావాలా? ఏం రావు, అప్పులే వస్తాయి. కొండంత సామెత ఉంది కదా ఒకటి, కొండంత ఉన్నా కూడా అది కూడా కరిగిపోతుంది అంట, కూర్చొని తింటే కొండ కూడా కరిగిపోతుంది. అర్థమైందా? సో కష్టపడడం, మొగడంటే కష్టపడాలా. ఎంత చెమట కాల్స్తున్నావు, ఎంత కష్టపడుతున్నావు, సాయంత్రం వచ్చి ఇంటికి వచ్చేసరికి ఎంత సంపాదించి తీసుకొస్తున్నావు. ఆడు మొగడు. కండలు పెట్టుకొని ఇట్లా తిరుగుతూ ఆడు మొగడు కాదు, ఆడోడాడు సంపాదించకపోతే. అర్థమైందా? మొగడు అనేటోడు కష్టపడి చెమట ఒడిచి పైసలు తీసుకురావాలా, ఆడే మొగడు. దేవుని వాక్య ప్రకారం చెప్తున్నాను నేను. దేవుని వాక్యము మొగోడు ఇంటిని పోషించాలా, దేవుని వాక్యం చెప్తుంది. మీకు వర్ష చూపెట్టాలా? మీకు డౌట్ ఉందా ఏమన్నా? కష్టపడి మొగోడు సంపాదించుకొని భార్య పిల్లలకు పోషించాలా, ఏ విధంగా కూడా అది కావాలి. కాకపోతే లైఫ్లో మరి ఇది అక్కడికక్కడికక్కడగా అవుతుంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, స్మార్ట్ ఫోన్ లేకపోతే
నేను జీవించగలుగుతానా? ఆలోచించాలా? ఆలోచించండి. మన భాషలో చెప్పాలంటే చాలా చెప్పొచ్చు, అట్లా చెప్పట్లేదు నేను. స్మార్ట్ ఫోన్ అవసరమా? నీ పిల్లలకు స్మార్ట్ ఫోన్ ఇస్తున్నావు, అవసరమా? ఆలోచించండి కొంచెం. స్మార్ట్ ఫోను 10,000, మామూలు ఫోను 1,500. 10,000 నువ్వు ఖర్చు పెట్టకుండా 1,500 నువ్వు పెట్టుకున్నావు అంటే నీకు ఎంత? మళ్ళీ దానిలో మంత్లీ డేటా చేసుకోవాలా, దానికి ఖర్చు. ఎన్ని ఖర్చుల మీద పెరిగిపోతుంటే మీరు ఆలోచించండి. ఎప్పుడు మీరు సామాన్యంగా దీనత్వం అంటే ఇదే అండి. దీనత్వం అంటే తల ఉంచుకొని బయట అవుట్ షర్ట్ వేసుకొని ఇన్ షర్ట్ వేసుకోకుండా నున్నగా నూనె రాసుకొని తల దూకొని పాపడ్ తీసుకొని పౌడర్ వేసుకోకుండా ఇట్లా వస్తే నెయిల్ పాలిష్ ఏం వేసుకోకుండా ఇట్లా అని వస్తే అది కాదు దీనత్వం. గుర్తుపెట్టుకోండి, అది దీనత్వమే కాదు. ఉన్న పైసలలో బతకడం దీనత్వం. షాప్ ఎంత ఉందో అంతనే కాదు చాపాల, అంతకన్నా ఎక్కువ చాపితే చల్లగా అంటుతుంది, నిద్రపోతుంది. అర్థమైందా? అది దీనత్వం. పోజులు కొట్టడం దీనత్వం కాదు. నా కొడుకు మంచి బట్టలు వేసుకోవాలా, నా బిడ్డ మంచి బట్టలు వేసుకోవాలా, తీసుకపో. తినడానికి 2,000 లేవు, 4,000 దుస్తులు ఇస్తే ఏమవుతుంది? నా పిల్లలకు నేను చెప్తున్నాను, మేము షాప్కి తీసుకెళ్ళే వాళ్ళం. నాతో పాటు నా తోటి సహోదరుడు కూడా వచ్చేవాడు వాళ్ళ కుటుంబంతో. నా పిల్లలకు మాత్రము నా సహోదరుడు 3,000 ఇష్టమైంది ఇచ్చేసిన నేను, నన్ను వచ్చి తిడుతుండే. పిల్లలకు ఇష్టమైంది ఏమని? నాది స్తోమత లేదు, నా పిల్లలకు నేను ఉన్న దాంట్లోనే చదువుకోవాలని చెప్తున్నా, ఉన్న దాంట్లోనే చదువుకుంటున్నారని చెప్పిన నేను. ఇవాళ నాకు ఆ టెన్షనే లేదు. నా పిల్లలు నాకు ఆ విషయంలో అసలు ఏ విధంగా కూడా నాకు ఇబ్బంది పెట్టరు. కానీ నా ఫ్రెండ్ వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళ పిల్లలతో తట్టుకోలేకపోతున్నారు. ఆ విషయంకి వస్తే కాస్ట్లీ బట్టలు కొంటారు, బట్టల మీద బట్టలు. మా అమ్మమ్మ చెప్పేది ఒక మాట చెప్తా వినండి. బట్టలు కొని భ్రష్టులు కాకండి రా అంటుండే. బట్టలు కొని భ్రష్టులు కాకండి అంటుండే. మా అమ్మమ్మ 2 దుస్తులు, 2 చీరలు. ఆమె విధవరాలు, 8 మంది పిల్లలు. చిన్న వయసులోనే వాళ్ళ భర్త చనిపోయిండు. ఆ 2 చీరలు రాత్రి ఉతుక్కుంటే పొద్దున వేసుకోవాలా. 2 చీరలునే ఆమె జీవితం గడిపి 8 మంది పిల్లల పెళ్ళిళ్ళు చేసింది, పెద్దగా చేసింది. పిల్లలు అందరూ మంచిగా సెటిల్ అయింది. సో నేను అనేది ఏంటంటే, మనము ఎంత సంపాదిస్తున్నామో అంత సంపాదనని మనము ఉండడానికి ప్రయత్నించాలి. ఉండే ప్రయత్నం కూడా కాదు. ఇంకో మంచి సీక్రెట్ చెప్తున్నా వినండి. వింటున్నారా సిస్టర్స్? మంచి సీక్రెట్ చెప్తున్నా వినండి. ఎప్పుడన్నా మీ జీతం వస్తే, మీ ఇంటికి 30,000 వచ్చిందంటే 10,000 పక్కన పెట్టండి, 20,000లో జీవించండి. 10,000 సేవింగ్స్కి పెట్టండి, టచ్ చేయకూడదు. మీరు ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నా. ఇది 10,000 మీరు ముట్టకూడదు. అది నా సేవింగ్స్, నా జీతం అంతా ఈ 20,000లో నేను జీవించాలా. అర్థమైందా అండి? 66%లో నా జీవితం నేను జీవించాలా. 33% షుడ్ గో ఇన్ టు మై సేవింగ్స్. అప్పుడు యూ విల్ బికమ్ రిచర్ ఫాస్టర్. ద రిచ్ పర్సన్ ఈజ్ నాట్ ద వన్ హూ స్పెండ్స్ మోర్, ద రిచ్ పర్సన్ ఈజ్ ద వన్ హూ సేవ్స్ మోర్. తెలుగులో చెప్పండి ఆ మాట. ధనవంతుడు ఎవరంటే పొదుపు చేసినవాడు ధనవంతుడు, ఖర్చు పెట్టినవాడు ధనవంతుడు కాదు. మనం ఏమనుకుంటాం, ఓ మర్సిడీస్ కొనుక్కొని వస్తే, అది చేసుకొని వస్తే, ఇది చేసుకొని వస్తే అరే ఎంత ధనవంతుడు అనుకుంటాం. ఆ ధనవంతుని పోనీ అడగండి ఒకసారి, ఎవరు ధనవంతుడు అనేది. ఆడు ఈ 66%లోనే చూస్తాడు, 33% సేవ్ చేస్తాడు. ఏనాడైతే ఇంకొక జూయిష్ టేల్ చెప్పండి. జూయిష్ టేల్ అంటే జూయిష్ వాళ్ళు ఏమంటారంటే, ఇప్పుడు ఒక వస్తువు కొనాలా, ఓకే, ఇది ఒక నాకు ఫోన్. ఇవాళ రేపు వ్యవస్థలకు అందరికీ iPhone 17 ఉండాలా. iPhone 17 iPhone 17 కదా ఇప్పుడు ఉన్నది. 17 Pro, అబ్బా సారీ అమ్మా, 17 Pro, iPhone 17 Pro కొనాలా. ఎంత అది iPhone 17 Pro? 1.5 అంతేనా బేటా? 1.5 lakhs. నేను ఆ 1.5 lakhs ఎప్పుడు నేను కొనాలంటే, నా దగ్గర 3 lakhs ఉన్నప్పుడు 1.5 lakhs కొనాలి.
నా 3 lakhs నా దగ్గర లేనప్పుడు 1.5 గురించి ఆలోచన పెట్టవు. దట్స్ ద జూయిష్ వే ఆఫ్ బయింగ్ థింగ్స్. యూదుల విధానం, కొనే విధానము, ఏదైనా సౌకర్యమైన విధానము, లగ్జరీస్ ఐటమ్ కొనాలనుకుంటే దానికి డబుల్ పైసలు వాళ్ళ దగ్గర ఉండాలి, అప్పుడే అది పోయి ఉంటారంట. అందుకని ఈ లోకల్లో చాలా గొప్ప వాళ్ళు, యుద్ధం కూడా నడిపించేది యూదులే. అంత డబ్బు వాళ్ళ దగ్గర ఉన్నది. ఎందుకు? ఈ విధంగా చేస్తారు కాబట్టి. వెనుకకి వేసుకుంటారు ఖచ్చితంగా. ఒక మూడు భాగాలల్లో ఒక భాగం మీరు వెనుకకి వేసుకుంటే ఈ 2 భాగాలనే మీ జీవితం జీవించండి, చాలు, సరిపోతుంది. ఒక పాయింట్ ఇక్కడ చెప్పండి బ్రదర్. అంటే ఇదంతా కూడా వరల్డ్ పీపుల్ చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు ఎవరైతే దేవుని నమ్ముకోరో వాళ్ళందరూ ఫాలో అయ్యేటి. సో మనకి ఇప్పుడు వెన్ ఇట్ కమ్స్ టు క్రిస్టియన్స్ ఏవి ఫాలో అయ్యేటి? ఇవి అంటే ఏవి? ఇవి ఉందాక సేవింగ్స్ కావచ్చు, మనీ మేనేజ్మెంట్, ఫినాన్స్ మేనేజ్మెంట్. ఎందుకు దేవుని వాక్యంలో ఫినాన్స్ మేనేజ్మెంట్ లేదా? ఒకటి నేను చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు దేవుని వాక్యం ఏముందంటే, మొదట నా వీటిని నా రాజ్యాన్ని పెట్టుకుని ఓకే రేపటి గురించి మీరు చింతించకండి. ఈవెన్ సొలొమోన్ కూడా ఆ విధంగా చేయలేక అన్యులు వాటి గురించి విచారిస్తారు. మీరు ఫస్ట్ నా గురించి థింక్ చేయండి అన్నారు. అంటే దేవుని నుండి మనకి ఏం సపోర్ట్ రాదు. అంటే మీరే సేవ్ చేసుకోండి, మీరే ఎర్న్ చేసుకోండి, ఐ డోంట్ హెల్ప్ యూ అంటాడు గాడ్. నో, ఐఎమ్ నాట్ సేయింగ్ దాట్. మీరు ఆలోచించండి, నేను చెప్పింది ఎట్లా అంటే, ఈ 66%లో మీరు ఇవ్వండి, ఇచ్చేది మీరు 10% ఇస్తారు, 56%లో మీరు అడ్జస్ట్ కండి ఇచ్చి. అంటే దేవుడు మీరు రేపటి గురించి ఆలోచించొద్దు అని అంటే, నా డ్రీమ్స్, నేను అది కొనాలా, ఇది కొనాలా, అది కావాలా, ఇది కావాలా, ఇవి కాదు. నేను దేవుని గురించి ఆలోచన పెట్టండి, పైసా పోగు చేసే ఆలోచన కాదు. ఈ రోజులలో ఉద్యోగాలు ఎట్లున్నాయంటే బ్రదర్, ఇవాళ ఉంటే రేపు ఉండవు. లేనప్పుడు మరి నేను ఎట్లా జీవించాలా? ఈ 56%లోనే నేను జీవిస్తున్నా. నేను నేర్చుకుంటే 100% వస్తుంది. నీవు 100% అలవాటు అయ్యేది మంచిదా? ఉద్యోగం లేనప్పుడు 56-60% అలవాటు అయింది మేలా? అంటే అది కూడా మన ఓన్ ఎఫర్ట్ అవుతుంది కదా. ఎట్లా ఓన్ ఎఫర్ట్ అవుతుంది? నేను అంటే మనకున్న నాలెడ్జ్ తోటి సేవ్ చేసుకుంటున్నాం. అంటే ఫ్యూచర్ గురించి వీఆర్ వరింగ్ అబౌట్ ఇట్. నో, ద బైబిల్ సేస్ లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, వెన్ ద యాంట్స్ సేవ్ ఫుడ్ వైల్ ఇట్ ఇస్ స్టిల్ వింటర్. అర్థమైందా? ఏమో తెలుగులో వాక్యం చెప్పండి. అదే చలి వేసవిలో ఆహారం కూర్చుకుంటుంది చీమలు. సో నేనేం చేస్తున్నా అంటే, నా లేని టైం, ఒక టైం వస్తుంది, ఆ ప్రాజెక్ట్ అయిపోతుంది. ప్రాజెక్ట్ అయినప్పుడు నువ్వు అవసరం లేదా అని అంటారు, పంపించేస్తారు. అప్పుడు నేను నిరుద్యోగ పరిస్థితి అయిపోతుంది. సో ఇప్పుడు నా జీతం అనేది నేను ఏ విధంగా నేను డివైడ్ చేసుకుంటున్నా? మీకు వచ్చింది నేను జ్ఞానపూర్వకంగా దేవుడిచ్చిన వాక్యం. అంటే చలికాలం వస్తుంది నా జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు. ఆ చలికాలం వస్తుంది కాబట్టి నాకు వచ్చే జీతము ఈ నెలకు వస్తుంది కాబట్టి ఈ నెలకు వచ్చేది ఇలాగే పూర్తిగా చేయాలని అంటలేను. నేనేం చేస్తున్నా, దాని సగంలోనే బతికి మిగతా సగము ఆ చలికాలం వచ్చినప్పుడు వాడదాంలే అని తీసి పక్కన పెడుతున్నా. దాన్ని వాడట్లేదు, ఎవరి దగ్గర నేను సహాయం కోరట్లేదు. దేవుడు ఈ వచ్చే జీతం కూడా దేవుని దగ్గరికి వచ్చే జీతం కదా. నా సంపాదన నాది, దేవుడు ఇచ్చిందా నాకు. ఇప్పుడు నేను పోయి కష్టం చేస్తా, నాకు ఉద్యోగం వస్తే పోయి కష్టం చేస్తా, అది నేను సంపాదించిన జీతమా, దేవుడు ఇచ్చిన జీతమా? మీరు ఆలోచించి చెప్పండి. నేను ఎంత సంపాదించినా నాకు వచ్చేది ఎవరిస్తారు? దేవుడిస్తాడు. అంటే అడిగిన క్వశ్చన్ ఏంటంటన్నా, ఇప్పుడు ఈ స్పిరిచువల్గా మనం ఉన్నాం కాబట్టి అన్యులైతే ఇప్పుడు మీరు చెప్పింది ఓకే. స్పిరిచువల్ లైన్లో ఉన్నప్పుడు మనము కొంతము, ఉదాహరణకు నా దగ్గర ఒక 1 lakh ఉన్నాయి, నేను దాని గురించి అట్లా పెట్టుకున్నాను. కానీ రేపు నా చర్చిలో ఎవరు బాగా లేకుంటే నేను సేవ్ చేసుకోవాలా, లేకుంటే నేను దేవుని పైన ఆధారపడి దేవుడు తర్వాత ఇస్తాడని చెప్పి అవసరం ఉన్న వాళ్ళకి అది ఇవ్వచ్చా? 100% ఈ విషయానికి వస్తే ఎన్నోసార్లు మనకు అట్లాంటి సందర్భాలు వస్తాయి. ఓకే, అప్పుడు మనం దేవుని దగ్గర ప్రార్థన చేయాలి. ప్రభా, మరి నా బ్యాలెన్స్లో కొంచెం అమౌంట్ ఉంది, నేను ఇది ఇవ్వచ్చా? ప్రార్థన చేయండి. ప్రార్థన చేసినప్పుడు సమాధానం ఉంటే ఇవ్వండి. మీ ఇంట్లో సమాధానం నార్మల్గా ఉండదు. మీ భార్యకి పోయి నేను ఇద్దామంటే ఒకసారి చెప్పండి, సమాధానం వస్తుందా ఏమొస్తుందా చూద్దాం. సరే, కాకపోతే సమాధానంగా ఆమెకు తెలియకుండా కాదు,
తెలియకుండా చేస్తే ఇంకా గొప్ప సమాధానం వస్తుంది అప్పుడు. సో భార్య భర్తలు ఏదున్నా కూడా అన్యోన్యంగా మనకు దేవుడు ఈ ఆపర్చునిటీ ఇచ్చిండు. దేవుని కార్యం కొరకు ఇది మనల్ని చేయడానికి నన్ను ప్రేరేపిస్తుండు. నువ్వు కూడా ప్రార్థన చేయి, దేవుడు నిన్ను కూడా ప్రేరేపిస్తే మనం కలిసికట్టుగా మనం ఇది చేద్దామని చెప్పాలి. అర్థమైందా అన్న? ఇప్పుడు మనకు ఒక శాలరీ ఫిగర్ అనేది ఉందా? ఈ శాలరీ అయితే ఇంకా ఏ ప్రాబ్లం లేదు, ఈ ఇష్యూస్ లేవు అనేది ఒక ఏ రేంజ్ ఈ శాలరీ అనేది అవి 3 సామెత మా అందరు తెలిసి ఏ చెట్టుకి ఆ గాలి ఉంటుంది కదా. ఇప్పుడు యా లక్షల్లో నేను ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఎవరు? మీ కొడుకు బిడ్డనా? అమ్మ నాన్న కానీ అత్తమ్మ. బైబిల్ ఏం రాస్తుందమ్మా? ఆనర్ యువర్ ఫాదర్ అండ్ మదర్. ఇఫ్ యూ హ్యావ్ టు ఆనర్ దెన్ నీ దగ్గర ఉన్నది వాళ్ళని తీసి దాంతో ట్రీట్మెంట్ చేయించుకుంటారా లేదా? సో 1 lakh ఉంటే దాంట్లో చేయండి, ఎంత మాట చేయగలుగుతారో. యూ షుడెంట్ గో బియాండ్ దాట్. యూ కెనాట్. అప్పు చేద్దా? అప్పు కూడా చేయండి, కాకపోతే ఈఎంఐ చూసుకోండి. మీ ఈఎంఐస్ బట్టి ఎంత మట్టికి వెళ్ళగలుగుతారో అంత మట్టికి చేయండి. బట్ డోంట్ డూ బియాండ్ సంథింగ్ దట్ ఈస్. ఇప్పుడు సపోజింగ్ అమ్మా, ఇప్పుడు లెట్స్ సే గాడ్ ఫర్బిడ్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ మెంబర్స్ గెట్స్ సమ్ క్యాన్సర్ ఆర్ సంథింగ్, దెర్ ఈస్ అ క్యాన్సర్ హాస్పిటల్, నిమ్స్ క్యాన్సర్ హాస్పిటల్ అని మనకు ఉంది. అక్కడ ఒక్క నయ పైసా ఖర్చు కాదు. అట్ ద సేమ్ టైం బసవ తారక రామ హాస్పిటల్ ఉంది, ఆడపోతే 30 లక్షలు అంటారు. నాకేమో నా బ్యాంక్ అకౌంట్లో 1 లక్షనే ఉంది. నేను ఏం చేయాలి ఇప్పుడు? ఆలోచించండి. ఇల్లు ఉన్నది, నాది సొంత ఇల్లు ఉంది. మా అమ్మోళ్ళు ఇచ్చిన ఇల్లే ఉంది మనకు. ఆ అమ్మోళ్ళు ఇచ్చిన ఇల్లు ₹1,00,00,000 ఉంది అనుకోండి, అప్పుడు నేను ఏం చేయాలి? సిట్యుయేషన్ ఇది. చెప్పండి ఏం చేయాలా? ఈఎంఐస్ ఈఎంఐస్ కూడా ఎట్లా ఉంటుందంటే అండి, ఈఎంఐస్ ఇచ్చేవాళ్ళు కూడా మీరు దగ్గరికి వెళ్ళి తెచ్చుకోగలుగుతారా లేదా అనేది చూస్తారు వాళ్ళు. దాని ప్రకారంగానే వాళ్ళు ఇస్తారు. సో వాళ్ళు కూడా ఏమి ఇయ్యరు. నేను ఎందుకు ఆ ఈఎంఐ అని చెప్తున్నానంటే వాళ్ళు కొంచెం క్యాల్కులేటెడ్ వేగా మీది ఇంతవరకు ఇవ్వగలుగుతారని వాళ్ళు ఖచ్చితంగా చెప్తారు. మీరు ఖచ్చితంగా అది ఇవ్వగలుగుతారు. కాబట్టి ఆ పాయింట్కి మీరు కాంప్రమైజ్ కావచ్చు. కదా బియాండ్ దాట్ మన కాళ్ళు కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేస్తున్నట్టు. 30 lakhs మనం ఎక్కడికి వెళ్ళి తెస్తామమ్మా? బట్ ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ అ హార్ట్ టు సెల్ ఆఫ్ ద హౌస్ అండ్ దెన్ పే ద, బట్ ఈస్ దర్ ఏ గ్యారంటీ ఫర్ దెమ్ టు గెట్ గుడ్ హెల్త్ విత్ దట్ 30 lakhs ఆల్సో? నో. Tomorrow it will become 60 lakhs. But my situation is like, if I don't keep any amount, she is not my daughter. My parents would say me, na, if I don't do that, she is not my daughter. See, she is not taking care of me. Whatever you can do, amma. మీరు ఎంతవరకు you can take care of her by taking actual physical care of her. Maybe she can bring that mother or father with you and keep her with you. Take care of them physically. సేవ చేయడం కూడా డబ్బులు ఇచ్చే అంత గొప్ప విషయం కదా. పైసా పేకే దేఖలేనా అలగ్ బాత్ హై కదా. ఉండి చూసుకోవడం అనేది వేరే విషయం. So yeah, some parents are like that, but you should take a wise decision. You take advice from people like him. prayerfully take, but don't get into debt trap. మీ జీవితంలో అప్పుల పాలు కాకండి. దయచేసి అప్పుల పాలు కాకండి. మీ జీవితాలే కాదు, అప్పుల పాలయ్యి మీ పిల్లల జీవితాలు కూడా మీరు నాశనం చేస్తారు. కాబట్టి నేను చెప్తున్నాను, అప్పుల ఏ పరిస్థితులు కాకపోను, ప్రాణం పోతే పోయిన అప్పు కావద్దు, గుర్తుపెట్టుకోండి. ఒక 2-3 అన్నెసరీ ఖర్చులు అనేటి ఫ్యామిలీలో రీజన్ లేకుండా ఖర్చు పెట్టేది ఓవరాల్గా మీకు నోటీస్లో ఉన్నది, మీ ఫ్రెండ్స్ని కానీ లేకపోతే మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే అందరి లోపల ఎక్కడ మిస్ అవుతుంటామన్నా? జనరల్ ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. చాలా డేంజరస్ అన్నది. కరెక్ట్, చాలా మంచి ప్రశ్న అది. క్లిక్ ఈ తంబ ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోయే లోపల ఒక పర్చేజ్ అయిపోతుంది. ఆన్లైన్ పర్చేసింగ్ అన్నీ ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసే వరకు పర్చేజ్ అయిపోతుంది. అంత ఈజీ అయిపోయింది. ఖర్చు మన దగ్గరికి వెళ్ళి పైసలు వెళ్ళిపోవడము ఇంతటితో సమానము.
క్లిక్ ఆఫ్ బటన్ ద మనీ గోస్ అవుట్ ఆఫ్ అవర్ అకౌంట్స్. రిటర్న్ రావడం నెల ఖర్చు పెడితే కానీ చెమట ఓడిస్తే కానీ రిటర్న్ రావు. మళ్ళీ వాడు ఎప్పుడు ఇంక్రిమెంట్ ఇస్తాడో కూడా తెలియదు, ఏం తీస్తాడో కూడా తెలియదు. సో దీస్ థింగ్స్ యూ షుడ్ టీచ్ యువర్ చిల్డ్రన్ ఆల్సో. ఆన్లైన్ పర్చేసింగ్ ఒకటి చాలా డేంజరస్, మొబైల్స్ చాలా డేంజరస్, క్లోత్స్ చాలా డేంజరస్. హ్యావింగ్ మల్టిపుల్ థింగ్స్ ఈజ్ వెరీ వెరీ డేంజరస్. ఇప్పుడు ఒక 5 జతలు ఉన్నాయి, చాలా 5 జతలు నా ఆఫీస్కి నేను పోయి రావడానికి ఒక 5-10 జతలు ఉంటే చాలు. బట్టలు కొంతమంది అమ్మాయిలు ఉంటారు, కొంతమంది స్త్రీలు ఉంటారు. ఇంట్లో పోతే అల్మెరా అయితే మనం మునిగిపోతాం వాళ్ళ బట్టలు మన మీద పడి. అన్ని చీరలు ఉంటాయి. అరే నిన్న ఒక చీర కూడా మళ్ళీ ఇయ్యాలి ఒక చీర, దినం ఒక్కొక్క చీర. వచ్చిన ప్రతి ఒక్కరు ఒక చీర అమ్ముకొని పోతాడు. అవునా కదా, మీరు ఆలోచించండి. పట్టు చీరలు వస్తాడు, కాటన్ చీరలు వస్తాడు, మైసూర్ సిల్కలు వస్తాడు, ప్రతి ఒక్కరు వస్తాడు, ఒక చీర అమ్ముకొని పోతుంటాడు. ఇల్లంతా చీరలు 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 అయిపోతుంది. అందుకే మా అమ్మమ్మ అనేది మాట చాలా గుర్తుపెట్టుకుంటాను నేను, బట్టలు బ్రష్లు కాకుండా అనేది గుర్తుపెట్టుకోండి. మనం కూడా టీషర్ట్లు బాగా లివైస్ అని ఆదని బ్రాండెడ్ అని చాలా. నేను ఈ షర్ట్ ఎంత అనుకుంటారో చెప్పండి. నేను ఒకప్పుడు చాలా బ్రాండెడ్ అంటే పిచ్చోని, కానీ ఇప్పుడు చాలా నేర్చుకున్నా లైఫ్లో. బ్రాండ్ లేదు ఏం లేదు, మనమే ఒక బ్రాండ్. అర్థమైందా? మనం వేసుకుందే బ్రాండ్. ఈ షర్ట్ ఎంత చెప్పండి. దీనికి నేను 10-15 ఏళ్ళ క్రితం ఇట్లాంటి షర్ట్కి 3,000 పెట్టినా నేను. 15 ఏళ్ళ క్రితం, గుర్తుపెట్టుకోండి. నేనేదో చెప్పేదేదో ఊతపదంగా చెప్పట్లేదు, నా జీవితంలో నేను అనుభవించినవి చెప్తున్నా మీకు. ఇట్లాంటి బ్రాండ్కి 3,000-5,000 పెట్టేది ఒకప్పుడు బ్రాండెడ్ షర్ట్ కొని. ఇప్పుడు నేను కొన్నది 15 ఏళ్ళ తర్వాత నేర్చుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు కొన్నది 941 రూపాయలు. దెర్ ఆర్ షర్ట్స్ ఈవెన్ విచ్ ఆర్ చీపర్ దెన్ దిస్. కానీ ఈ షర్ట్ ఇదే ఎందుకు తీసుకో, మా వైఫ్ నాతో పాటు ఉన్నది. ఇదంతా మాసిపోయి ఉండే పాత షర్ట్, దాని మీద 10% మళ్ళీ డిస్కౌంట్ తీసుకున్నా. 1041 ఉంటే మళ్ళీ 10% డిస్కౌంట్ తీసుకొని 941కి తీసుకున్నా. సో ఇప్పుడు ఈ షర్ట్ మాసిపోయి ఉంటే రాత్రి ఆమెతోటి కడిగిపిచ్చి ఉతికిపిచ్చి పొద్దున ఇస్త్రీ చేసుకొని వచ్చిన. కొత్త షర్ట్ లాగా లేదు. సో learn not to spend money for clothes. Don't waste your money. ఈ సెల్ ఫోన్ విషయంకి వస్తే చాలామంది అదొక చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. అయితే ఒక మాట చెప్పండి, నిజంగా సెల్ ఫోను ఏ కేటగిరీ పీపుల్కి అవసరం, ఎవరికి అన్నెసరిగా ఎవరు వాడుతున్నారు? కొంచెం మీరు చాలా మంచి ప్రశ్న. ఒకప్పుడు సోమరి చీమల దగ్గరికి వెళ్ళు అన్న విషయం సామెత ఉందా? ఎక్కడ ఉంది అది? బైబిల్లో ఉంది కదా. బైబిల్లో ఆ వాక్యం ఉంది, సోమరి చీమల దగ్గరికి వెళ్ళు. ఈ రోజులలో నేనేమంటానంటే, ఓ స్మార్ట్ ఫోన్ చూసే వాళ్ళారా చీమ దగ్గరికి వెళ్ళండి అని నేను అంట. సోమరి కన్నా భయంకరం స్మార్ట్ ఫోన్ వాడేవాళ్ళు. ఎందుకు చెప్తారంటే 3 విషయాలు మనం పోగొట్టుకుంటాం. ఇవాళ కూడా చూశాను. ఫస్ట్ మనం పోగొట్టుకునేది టైం. స్మార్ట్ ఫోన్ తోటి యు లూజ్ ప్రెషియస్ టైం. కూర్చుంటే గంట ఎగిరిపోతుంది తెలియదు. సిస్టర్స్కి కూర్చుంటే మాడిపోతాయి అన్నీ వంటలు. ఓకే, కూరలు మాడిపోతాయి, డేక్షలన్నీ మాడిపోతాయి, గ్యాస్ అంతా అయిపోతుంది. ఓకే, అది టైం వెళ్ళిపోతుంది. రెండోది డబ్బు వెళ్ళిపోతుంది మీ ఫోన్లో నుంచి. గుర్తుపెట్టుకోండి, టైం వెళ్ళిపోతుంది, ఏకంగా డబ్బు వెళ్ళిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ కొనడము, ఎక్కడ పడితే ఫోన్పే అనడము, క్రెడిట్ కార్డ్ అనడము, అది అనడం, ఇది అనడము, అప్పుల పాలైపోతారు. స్మార్ట్ ఫోన్లతో అప్పుల పాలైపోతారు. డబ్బు ఎగిరిపోతుంది, సమయం ఎగిరిపోతుంది. మూడోది సంబంధాలు ఎగిరిపోతాయి. గుర్తుపట్టుకోండి, భార్య భర్తల సంబంధం కూడా ఎగిరిపోతున్నాయి స్మార్ట్ ఫోన్ వలన. భార్య భర్తల సంబంధాలు కూడా తెగిపోతున్నాయి స్మార్ట్ ఫోన్ వలన. యు ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ యువర్ స్మార్ట్ ఫోన్ దాన్ విత్ యువర్ స్పౌజ్. యు ఆర్ స్పెండింగ్ మోర్ టైమ్ విత్ యువర్ స్మార్ట్ ఫోన్
than with your children. The children want to see their dad and their mom, but they don't see them because they are busy with their smartphones. Smartphones are robbing relationships. కూర్చొని గంట సేపు సమయంలో మీరు వెళ్ళి 10 మంది మీ ఫ్రెండ్స్ని కూడా కలవచ్చు, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ భార్యతో గడపవచ్చు, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ పిల్లలతో గడపవచ్చు, ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ 3 విషయాలు తీసేస్తుందండి ఫోన్: సమయము, డబ్బు, సంబంధాలు. ఇంకా మీరు అది చెప్పలే, ఎవరు అన్నెసరిగా వాడుతున్నారు? యాక్చువల్లీ నేను చెప్పిన ఉదాహరణలు అన్నీ ఉన్నాయండి. యాక్చువల్లీ పిల్లలు వాడుతున్నారు, పేరెంట్స్ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే పేరెంట్సే వాడుతున్నారు, పేరెంట్స్ చూస్తున్నారు, పిల్లలు చూస్తున్నారు, అందరు సైమల్టేనియస్గా చూస్తున్నారు. 3 ఫోన్లకే ఒకటేసారి ఎగిరిపోతాయి, పైసలు ఎగిరిపోతాయి, టైం ఎగిరిపోతుంది, సంబంధాలు ఎగిరిపోతాయి. ఒక సడన్గా మీకు తెలిసి వస్తుంది పేరెంట్స్, వాడెవడో దాంతో ఏదో రిలేషన్షిప్ పెట్టుకొని వెళ్ళిపోయాడు. అరే మరి నీతో టైం వేసిపోయాడే, నువ్వు ఫోన్లో బిజీ ఉండే. నీ కొడుకు ఎవరినో చూసుకొని వెళ్ళిపోయాడు, నీ కూతురు అట్లే. అన్న ఇప్పుడు చాలామంది ముఖ్యమైన సమస్య ఏంటిదంటే పిల్లలు ఉన్నారు, పిల్లల్ని పెంచడం అనేది కొంచెం ఛాలెంజింగ్ ఉన్నది. ఆ పిల్లలు అనేది వాళ్ళు ఎట్లా మనము గుర్తుపడతాం? మన బాబు, మీరు కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్డ్. సో వాళ్ళు రాంగ్ ట్రాక్ వెళ్తున్నప్పుడు ఏదన్నా సిమ్టమ్స్ కనిపించే సిమ్టమ్స్, మేజర్ సిమ్టమ్స్ మనం గుర్తుపట్టగలిగి కేర్ఫుల్గా ఉండాల్సిన సిమ్టమ్స్. సో ఎట్లా మనం వాళ్ళని లైన్లో పెట్టుకొని రావచ్చు? ఎందుకంటే ఒక్కసారి పిల్లలు మనకు తెలియకుండానే చాలా ప్రాబ్లంలో మునిగిపోతున్నారు. వాళ్ళని ఆ టైంలో బయటికి తీసుకురాకుండా వాళ్ళ హ్యాబిట్లో లోతుగా వాళ్ళ వేర్లు పాడిపోతున్నాయి అప్పటికే. సో వాళ్ళని బయట కొట్టడంతో వర్కౌట్ అవుతలేదు. తర్వాత వాళ్ళని ఇంకేమైనా ఇబ్బంది చేస్తే ఇంకొక ప్రాబ్లంకి వాడు తయారవుతున్నాడు. సో ఇది సాల్వ్ చేయడం కష్టం కాబట్టి స్టార్టింగ్లోనే వాళ్ళని ఎట్లా గుర్తుపడతాం, ఎట్లా కరెక్షన్ చేస్తాం? యా, పిల్లల పర్సనాలిటీ అనేది ఒక 5 years లోపల కంప్లీట్ అయిపోతుందండి. రీసెర్చ్ ప్రకారంగా, సైన్స్ ప్రకారంగా ఒక పిల్లల పర్సనాలిటీ 5 ఏళ్ళు. ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా 5 ఏళ్ళు ఉన్నారంటే వాళ్ళది ఒక వ్యక్తిత్వం అనేది సెట్ అయిపోతుంది. సో వాళ్ళకున్న వ్యక్తిత్వం ద్వారా అదంతా ఎప్పుడు సాధ్యమవుతుంది తెలుసుకోవడం. వీళ్ళకి ఏ వ్యక్తిత్వం అనేది ఏంటంటే, మనం కాస్త ఫోన్ తక్కువ వాడితే, కొంచెం వాళ్ళ మీద శ్రద్ధ పెడితే మన పిల్లలు మనకు అర్థమవుతారు. వాళ్ళు ఏ వ్యక్తిత్వంలో వాళ్ళు ఉన్నారన్న విషయం మనం గమనించవచ్చు. మన పిల్లలు మన గమనికలో లేకపోతే ఇంకెవరు ఉంటారండి? సాతాను గమనికలో పెడతారు. వాడు దొంగిలిస్తాడు మన పిల్లల్ని. వాడి కొరకు గుర్తుపెట్టుకోండి, మన గమనికలో, మన దృష్టిలో, కనుదృష్టిలో వాళ్ళు లేకపోతే సాతాను కనుదృష్టిలో పడతారు మీ పిల్లలు. వాడు దొంగిలించుకొని, వాడు దోచుకొని వెళ్ళిపోతాడు. లిటరలీ హీ విల్ టేక్ యువర్ చిల్డ్రన్ అవే ఫ్రమ్ యూ. మీరు చిన్న వయసులోనే వాళ్ళ మీద గమనిక పెట్టి వాళ్ళని ప్రతి విషయంలో వాళ్ళ ఇష్టాలు, అయిష్టాలు అవన్నీ కూడా 5 years లోపల సెట్ చేయాలండి. మీరు 5 years గాలికి వదిలేస్తే వాడు ఏది అబ్జర్వ్ చేస్తే, ఏది మంచిగా అనిపిస్తే అది నేర్చుకొని 5 years అవుతాడు. 5 years తర్వాత వాళ్ళకి ఒక పర్సనాలిటీ ఫామ్ అవుతుంది. అప్పటికి మంచి పర్సనాలిటీ ఉన్నదంటే పర్లేదు, లేదా చెడ్డ పర్సనాలిటీ వచ్చిందంటే చాలా కష్టం. సో ఫస్ట్ 5 years మనం ఏదైనా అంటే కొడతాం మన పిల్లల్ని, వేసి రప్పరప్పర ఇస్తుంటాం. అట్లా కాదు, పిల్లలతో కమ్యూనికేట్ చేయాలి. మన ఓపిక ఉండదు, అలసిపోయేసి వస్తాము. ఇంట్లో పనులు ఉండి అలసిపోతారు తల్లులు బయటికి పోయి వచ్చి పని చేసి వచ్చి అలసిపోతారు. పిల్లలు ఏమైనా తప్పు చేయగానే రప్ప ఇచ్చుకుంటాము. వాళ్ళతోటి కొంచెం మాట్లాడి వాళ్ళతోటి టైం స్పెండ్ రీజన్ అవుట్ చేసి ఏది రైట్ ఏది రాంగ్ వాళ్ళను మాట్లాడాలి. యూ షుడ్ టాక్ దెమ్ ఇన్ టు దీస్ చాయిసెస్. వాళ్ళు కరెక్ట్గా వాళ్ళ చాయిసెస్ని వాళ్ళు ఆ ఏజ్లోనే నేర్చుకునే విధానంగా మనము చెప్పాలి. నువ్వు రాంగ్ చేస్తే ఇది అవుతుంది, రైట్ చేస్తే ఇది అవుతుంది. మనం పనిష్మెంట్స్ కూడా ఎట్లా ఇవ్వాలా? వాళ్ళు రాంగ్ చేసినప్పుడు పనిష్ చేయాలి. ఆ పనిష్మెంట్లు కూడా ఒక విధమైన ఒక ప్రకారంగా ఉంటాయి. అవి ప్రతిసారి కొట్టే పనిష్మెంట్ కాదు. మీరు ఒక టైం, ఒక సపోజింగ్ వాళ్ళు ఆడుకోవడానికి కొంచెము వాళ్ళు ఆడుకునేది ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్లోనే మీరు ఇస్తారు.
మీకు 5 to 6 ఫోన్ టైం ఉంటుంది వాళ్ళకు. మీరు అర్థం చేసుకోండి, 5 to 6 నేను పెట్టినా బేటా ఓన్లీ 5 to 6 నీకు ఫోన్ ఇస్తాను. దట్ టు ఇఫ్ ద హోల్ డే యూ బిహేవ్ వెల్ ఐ విల్ గివ్ యూ ఫోన్. సపోజింగ్ యూ డోంట్ బిహేవ్ వెల్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఫోన్. యూ హ్యావ్ టు సాక్రిఫైస్. దట్స్ ద పనిష్మెంట్. నేను కొట్టను కానీ ఫోన్ ఇవ్వను. వానికి తెలుస్తుంది, అరే నేను తప్పు చేస్తే నాకు 5 to 6 ఫోన్ టైం పోతుంది కాబట్టి నేను తప్పు చేయొద్దు. అది ఐ విల్ బి లూజింగ్. మీకు అర్థమైందా అండి? ప్రతిదీ మీరు ఈ విధంగా వాళ్ళకు సెట్ చేయాలి. ప్రతిసారి కొట్టడం అనేది కాదు, వాడికి ఏది ఇష్టమో దానికి ఫిక్స్ చేయాలి. నువ్వు ఈ బిహేవియర్ చూపిస్తే నీకు ఇష్టమైంది నేను ఇది ఇస్తా, నువ్వు ఈ బిహేవియర్ చూపించకపోతే నువ్వు అది లూజ్ అవుతావు. సో బీ కేర్ఫుల్ అబౌట్ ఇట్. నీకు ఐస్ క్రీమ్ ఇష్టం కదా, యూ డూ దిస్ ఐ విల్ బై యూ అనేది. చాలా మేడం ఐస్ క్రీమ్ రోడ్డు మీద రాగానే పోయి ఐస్ క్రీమ్ ఇచ్చుడు కాదు. అర్థమైందా? దిర్ ఇస్ అ డిసిప్లిన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. మమ్మీ వచ్చి ఐస్ క్రీమ్ అందరు పిల్లలు పోయి ఆడ ఐస్ క్రీమ్ అవుతారు, కానీ నీ పిల్లలు రాకూడదు అట్లా. నీ పిల్లలకు తెలిసి ఉండాలి ఎప్పుడు మా పప్ప మా మమ్మీ ఐస్ క్రీమ్ ఇస్తారు, ఎప్పుడు ఇయ్యరు అనేది. ఎన్నోసార్లు పప్ప ఒకటి చెప్తే మమ్మీ ఒకటి చెప్తాడు, మమ్మీ ఒకటి చెప్తే పప్ప ఒకటి చెప్తాడు. ఉల్టా చెప్పొద్దు, ఏదైనా ఒకటే చెప్పాలా. ఒకరు చెప్తే ఇంకొకరికి అమ్ముని ఉండాలా. ఇద్దరు కొట్లాడుకోకూడదు పిల్లల ముందు. మిమ్మల్ని పిల్లలకి ఇంకా ఎక్కువ తెలివి, మీ ఇద్దరిని ప్లేఅవుట్ చేసి ఆడు చేసుకునేది చేసుకుంటాడు, సాధించుకుంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా మీ పిల్లల్ని ఎంతో ఓపికతోటి సహనంతో గమనికల మనం ఉంచి పెంచాలి. పిల్లలు వచ్చిన తర్వాత బెత్తం వాడకుండా కొంతమంది ఉంటారు బెత్తమే వాడరు. నో, తప్పు అది. బెత్తం వాడాల్సినప్పుడు దాని సివియారిటీ, ఆ బెత్తం వాడేది ఎప్పుడైనా కూడా రేరిటీ ఉండాలి. అది చాలా అంటే వాడి లైఫ్లో గుర్తుపెట్టుకోవాలి. కొట్టేది అంత తక్కువ కొట్టాలా, అంత మంచిగా కొట్టాలా, అంత కరెక్ట్ టైమింగ్ ఉండాలా. నాకు మా నాన్న కొట్టింది ఇప్పటికీ గుర్తుంది. నన్ను తీసుకుపోయి కొట్టిన తర్వాత కూడా నన్ను తీసుకుపోయి ఆయన బాధపడి నన్ను తీసుకెళ్ళిండు, ఎక్కడ ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళిండు. అప్పుడు మా ఏదది హ్యావ్ మోర్ అనేది ఉంటుండే లిబర్టీ దగ్గర, నన్ను కొట్టి అక్కడ తీసుకుపోయింది. సో మనం ఆ కొట్టుడు కూడా ఎట్లా కొట్టాలంటే ఎప్పుడు గుర్తుండాలా, ఆ భయం అనేది ఉండాలి. పిల్లలకు కొట్టకుండా మనం పెంచలేం, పిల్లల్ని కొట్టాలా, కాకపోతే ఇష్టం ఉన్నట్టు కొట్టద్దు. మా నాన్న అది బ్యాంబూ కేన్ ఉంటుంది కదా, ఆ కేన్ స్టిక్ తెచ్చి ఆ కేన్ వెనకాల రౌండ్ ఉంటుండే, ఆ కర్రను చూసి అది గుర్తుపెట్టుకో, అది వస్తుంది లేకపోతే పడితే అది చూసి భయపడుతుంటాం మేము. కొన్ని ఏజెస్ ఉంటాయి, ఆ ఏజ్ గ్రూప్ ప్రకారంగా మనము వాళ్ళను అట్లా పెంచుకుంటూ పోవాలా. దీని కొరకు ఒక ప్రాపర్గా హౌ పేరెంట్స్ షుడ్ టీచ్ రేజ్ దేర్ చిల్డ్రన్ అని ఒక సెషన్ కలిగి ఉంటే, ఒక ఫోకస్డ్ విధానంగా ఈ గ్రూప్ అడాలసెంట్ చిల్డ్రన్ని ఎట్లా పెంచాలా, దానికన్నా చిన్న గ్రూప్ 7, 8, 9 years అట్లా వాళ్ళని ఎట్లా 9, 10, 11 years, 12 years వాళ్ళని ఎట్లా 13, 14, 15, 16, 17 టీనేజ్లో ఇట్లా డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ పిల్లల్ని డిఫరెంట్ వేగా మేనేజ్ చేసే విధానం ఉంటుంది. ఆ విధానాలు మనము వాడాలి. కాకపోతే పేరెంట్స్ షుడ్ బి ఎగ్జాంపులరీ. పేరెంట్స్ మాటకి విలువ అనేది పిల్లలు ఇవ్వాలి. పేరెంట్సే వాళ్ళ మాటకి వాళ్ళు విలువ ఇచ్చుకోవాలి. ఇష్టం ఉన్నట్టు వైఫ్ వచ్చి హస్బెండ్తో మాట్లాడడము, హస్బెండ్ వచ్చి వైఫ్ని ఇష్టం ఉన్నట్టు మాట్లాడడం, ఇవి నడుస్తే పిల్లలు ఫస్ట్ అవే నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకోండి, అవి మీ మీదే ఉపయోగిస్తారు. పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పిల్లలకు మీరు రాంగ్ ఎగ్జాంపుల్గా ఉంటే రైట్ ఇట్ డౌన్, డెవిల్ ఈజ్ గోయింగ్ టు టేక్ దెమ్ ఆఫ్ in your hands. Children are a heritage of the Lord. They are given to you on lease. మీకు లీజ్లో ఇచ్చాడు దేవుడు. ఆయన పిల్లలు వాళ్ళు, ఆయన స్వాస్థ్యం మనం పెట్టుకున్నాము. మనము అసలైన తల్లిదండ్రులు అనుకుంటున్నాం, కాదు. అసలైన తల్లిదండ్రులు ఆయన. మనము ఏమంటారు, లీజ్కి తీసుకున్నాం. మన పిల్లల్ని లీజ్కి తీసుకొని ఆయన కొరకు పెంచాలా, మన కొరకు కాదు. మన డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయడానికి కాదు, ఆయన ప్రణాళిక ప్రకారంగా ఉన్న దాని కొరకు మనం పెంచాలి. అర్థమైందా అండి? ఇస్ దట్ ఓకే? ఐ టెలింగ్ సంథింగ్ రాంగ్? ఓకే. అది ఇంకొకటి 2 ప్రశ్నలన్నా ముగించేద్దాం. ఇప్పుడు ఒక యూత్ గురించి, తర్వాత ఫ్యామిలీ భార్యాభర్తల గురించి అన్న, ఒక యవనస్తుడు ఒక రైట్ రూట్లో వెళ్ళే యవనస్తుని యొక్క స్టెప్స్ ఎట్లుంటాయి అంటే, ఆఫ్టర్ నేను అనుకుంటా 10th క్లాస్ నుంచి నెక్స్ట్ ఫర్దర్ 10th దాకా అందరూ నార్మల్గా బాగుంటారు, అక్కడ నుంచే కొంచెం డైవర్ట్ అవుతూ ఉంటారు. కరెక్ట్. సో ఒక మంచి పైకి వచ్చి పిల్లలు చాలా బాగా పైకి వస్తూ ఉంటారు.
కొందరు ఇంకా సైడ్ ట్రాక్ అవుతూ ఉంటారు, అది ఇంకా రాంగ్ రూట్లో వెళ్ళిపోతూ ఉంటారు. సో ఈ స్టెప్స్ ఎట్లా ఉంటాయి, ఆ స్టెప్స్ ఎట్లా ఉంటాయి, వాళ్ళు చేసే యొక్క మిస్టేక్స్ ఏంటివి, వీళ్ళు చేసే మిస్టేక్స్ ఏంటి. వాళ్ళు వీళ్ళు ఎవరెవరు? ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఉన్నారన్న. ఒక అబ్బాయి ఏమో చదువుకుంటాడు, 10th క్లాస్ తర్వాత ఒక మంచి ఎడ్యుకేషన్ లైన్లో పడతాడు, వాడు బాగా స్టూడియోస్ అయిపోతాడు, తర్వాత ఒక మంచి లెవెల్కి వచ్చేస్తాడు, ఒక రోజు మంచి అచీవ్ చేసి మంచి జాబ్లో ఉంటాడు. కరెక్ట్. ఇంకొక పర్సన్ అదే క్లాస్లో అదే సేమ్ టీచర్స్ అదే సేమ్ అట్మాస్ఫియర్ ఉంటుంది, కానీ వీడు మాత్రం చాలా డిఫరెంట్గా అవుతాడు. ఇంత చదువు మీద ఇంట్రెస్ట్ పోతూ ఉంటే తర్వాత రాంగ్ రూట్లో వెళ్ళిపోతూ ఉంటాడు, తర్వాత టైం వృధా చేసుకుంటూ ఉంటాడు, సీక్రెట్ లైఫ్కి వెళ్ళిపోతూ ఉంటాడు. సో ఈ రెండిట్లలో వీళ్ళు చేసే ఆ ఫస్ట్ స్టెప్స్ ఏంటి అన్న, ఆ ఫస్ట్ స్టెప్స్ ముఖ్యంగా మంచికి వెళ్ళే ఫస్ట్ స్టెప్స్ ఏవి, రాంగ్ రూట్లో వెళ్ళే ఫస్ట్ స్టెప్స్ ఏంటివి? వెల్ క్రాఫ్టెడ్ క్వశ్చన్. సో వన్ థింగ్ దీంట్లో పేరెంట్స్ రోల్ ఆలోచన చాలా ఉంటుందండి. పేరెంట్స్ రోల్ మన జాన్ వెస్లీ వాళ్ళ మదర్ సుజానా వెస్లీ, ఎవరు చెప్పారు అది? వెరీ గుడ్ నాన్న, యు ఆర్ ట్రూలీ మూన్ లైట్, వెన్నెల. సో పేరెంట్స్ చాలా ప్రార్థించాలి పిల్లల గురించి. వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడు ఏడుస్తే పేరెంట్స్ పెద్దగా ఉన్నప్పుడు పెద్దగా అయినాక ఏడిసే అవసరం ఉండదు. చిన్నగా ఉన్నప్పుడు ఏడవకపోతే పెద్దగా అయినాక ఏడిసే అవసరత వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. యథార్థంగా దేవుని దగ్గర దినము రాత్రి మన పిల్లల గురించి మనము ప్రార్థిస్తూనే ఉండాలి. అది నంబర్ 1. మనం ఎంత బిజీ ఉన్నా కూడా ప్రభు దగ్గర మన పిల్లల గురించి మనము ప్రస్తావిస్తూనే ఉండాలి. బండి నడిపించేటప్పుడు, ఎక్కడన్నా ఐడిల్గా ఉన్నప్పుడు, ఐడిల్గా ఎందుకు ఉండాలా? దేవుని దగ్గర, దేవుడా నా పెద్ద గురించి ఇలా ఉద్యోగం కొరకు సాయం చేయండి, చాలా కష్టపడుతుంది తండ్రి అని ఈ తలంపుల్లో ప్రార్థన వైఖరిలోనే మనము మన జీవితం గడపాలి. ప్రతి ఒక్కరిని మన పిల్లల్ని తీసుకొని రావాలి. అది పేరెంట్స్ చేసే బాధ్యత ఖచ్చితంగా. ప్రాముఖ్యంగా మగపిల్లల విషయంలో ఆడపిల్లలు బెదిరిస్తే భయపడిపోయి సరిగ్గా అయిపోతారు, వాళ్ళు చాలా మంచిగా అవుతారు ఆడపిల్లలు. ఈ మధ్య కొంచెం ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అమ్మాయిలకు, అది వేరే విషయం. కానీ సామాన్యంగా పర్సంటేజ్ ఇప్పటికీ కూడా ఆడపిల్లలు మంచిగా అయ్యేదే బాగుంది. మగపిల్లలు గాలి అన్నట్టు వాడు అంటే రాంగ్ ట్రాక్లకు పడిపోయే చాలా అవకాశం ఉంటుంది. కాబట్టి మగపిల్లల తల్లిదండ్రులు మీరు ఏ విధంగా మీ పిల్లల్ని పెంచారన్నది చాలా ముఖ్యం. ఎందుకంటే 10th క్లాస్ తర్వాత వాడు మనిషికి కావాలనుకుంటే పేరెంట్స్ వేసిన ఫౌండేషన్ మీదనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ మంచి ఫౌండేషన్ ఇస్తే, మంచి ఫ్యూచర్ చూపిస్తే పిల్లలకు వాళ్ళు మంచి ఫ్యూచర్ కలిగి ఉంటారు. పేరెంట్స్ ఎప్పుడు ఫైటింగ్ ఉంటే వానికి ఆ వైలెంట్ అట్మాస్ఫియర్ తోటి వాడు ఏమైపోతాడంటే వైలెంట్ లైఫ్కి అలవాటు పడి అటు సైడే ఆకర్షించబడతాడు. ఫ్రెండ్స్లో కూడా వైలెన్స్ ఉండాలి. వైలెన్స్ ఎట్లా ఉండాలా? ఇప్పుడు మీరు చూడండి, పేరెంట్స్ ఎప్పుడు చదువు మీద, దేవుని భయం భక్తుల మీద వాడు ఫోకస్ చేస్తూ ఉంటే పిల్లలకు అదే ఫౌండేషన్ ఉంటుంది. అండ్ హస్బెండ్ అండ్ వైఫ్ కూడా జెన్యున్గా వాళ్ళు ఒకరి పట్ల ఒకరు కూడా వాళ్ళు అదే వైఖరి కలిగి ఉంటారు. జెన్యున్లీ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద స్పిరిచువల్ లైఫ్ ఆఫ్ ద చైల్డ్ అండ్ దే బిహేవ్ జెన్యున్లీ స్పిరిచువల్లీ బిట్వీన్ దెమ్సెల్వ్స్. ఆత్మీయంగానే వాళ్ళు ఒకరి పట్ల ఒకరు వాళ్ళు ఏమంటారు, బిహేవ్ ఏమంటారు, ప్రవర్తిస్తారు. ఒకరినొకరి పట్ల ఆత్మీయంగానే ప్రవర్తిస్తారు. ఏదో చులకనగా మాట్లాడడం అట్లాంటివి ఏముండవు, ర్యాష్ మాటలు ఉండవు, కొట్లాటలు ఉండవు. ఎంతో సమాధానపూర్వకంగా వాళ్ళ పిల్లల్ని పెంచడం జరుగుతుంది. సో ఈ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్నే ముందు కలిగి ఉండాలా. ఆ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ కాకుండా వేరేది ఆలోచించడు. He will take those inputs and he will start casting his vision and his future for his life. సో మా పేరెంట్స్ ఇంత సమాధానంగా ఉంటారు, వాళ్ళ జాబ్స్లో ఇంత నమ్మకంగా ఉంటారు, వాళ్ళు చేసే పనిలో ఇంత నమ్మకంగా ఉంటారు, వాళ్ళు ఇంత నమ్మకంగా అదే దానికన్నా నేను ఎక్కువ ఆ నమ్మకత్వము నాకు ఇష్టమైన విషయాల్లో నేను ఎక్కువ చూపించాను. సపోజింగ్ ఇఫ్ ఈస్ గుడ్ ఇన్ మ్యాథ్స్, ద వే హిస్ పేరెంట్స్ ఆర్ వర్కింగ్ హార్డ్, హీ విల్ ఆల్సో వర్క్ హార్డ్ అండ్ హీ విల్ స్టార్ట్ putting more input in understanding maths, science or any subject that he takes. He will give his 100%. ఆయన 100% ఇస్తాడు.
ఇచ్చి ఆ సబ్జెక్ట్ని ఆ స్కిల్ని నేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. మెల్లిమెల్లిగా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ వాడు స్టూడియస్గా అయిపోయి మంచిగా అవుతూ ఉంటాడు. మీరు చూస్తూ ఉంటారు. కాకపోతే ఎవరైతే పేరెంట్స్ కొట్లాడుతూ ఉంటారో, ప్రాపర్ అట్మాస్ఫియర్ లేకుండా ఉంటుందో, అట్లాంటి పిల్లల్ని మీరు చూసినట్లయితే పేరెంట్స్ మంచిగా ఉంటారు. పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ వైఫ్ కూడా ఉండొచ్చు, కానీ ఆ అస్తమానం కొట్లాడుతుంటారు. Being IAS officers also don't give you the understanding that you should live in peace. Particularly live exemplary lives before your children. You keep fighting among yourself. You being IAS officers yourself, you can't lead your children into proper vocations. లైఫ్లో ప్రాపర్ చాయిసెస్ కూడా తీసుకోలేని పరిస్థితుల్లో మనం తీసుకొని వచ్చి మన పిల్లల్ని మనము వాళ్ళ పిల్లల్ని తీసుకొని వచ్చి పెడతారు. ఎప్పుడు ఇక్కడ వైలెన్స్ కదా, వీడు కూడా ఏం చేస్తాడు, ఫ్రెండ్షిప్స్లో కూడా ఎక్కడ వైలెన్స్ ఉంటే అక్కడ అట్రాక్ట్ అవుతాడు. వైలెంట్ సినిమాలు చూస్తాడు, వైలెంట్ సినిమాలు చూసి అవే బాగా నచ్చుతాడు. ఆ వైలెంట్ సినిమాలు చూసి వైలెంట్ ఫ్రెండ్స్ని తెచ్చుకుంటాడు, వైలెంట్ ప్రవర్తన చూపిస్తూ ఉంటాడు. చదువు మీద శ్రద్ధ ఉంటుందా? ఉండదు. వేరే విషయాల మీద శ్రద్ధ వస్తుంది. ఒక్కసారి ట్రాక్ తప్పాడంటే మళ్ళీ రిటర్న్ రావడం చాలా కష్టం. సో పేరెంట్స్ ప్లే అ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ క్రియేటింగ్ అ రైట్ ఈకోసిస్టమ్ ఫర్ ద చైల్డ్ టు అండర్స్టాండ్ అండ్ క్యాస్ట్ హిజ్ ఓన్ విజన్. సేమ్ థింగ్, మంచి పిల్లలు మంచి విధానంగా చేసుకుంటారు, చెడు పిల్లలు చెడు విధానంగా చేసుకుంటారు. అంటే ఈ చెడు ఎగ్జాంపుల్స్ కనపడిన పిల్లలు చెడు విధానంగా వాళ్ళ ఫ్యూచర్ని వాళ్ళు చేసుకుంటారు. దే కాంట్ సీ వాట్స్ ద పాయింట్ ఇన్ బికమింగ్ అన్ ఐఏఎస్ ఆఫీసర్. బోత్ మై పేరెంట్స్ ఆర్ ఐఏఎస్ ఆఫీసర్స్, బట్ దే ఆర్ always screaming at each other, fighting amongst each other. They're not faithful to each other, and when I'm saying faithful, you should understand what I'm saying. They are not faithful to each other, and the same thing happens with the child. He starts doing the same kind of things. వానికి అసలు లైఫ్లో ఒక విజన్ లేకుండా, ఒక పద్ధతి లేకుండా, ఒక మార్గం లేకుండా హ్యాపీసైడ్గా ఒక వ్యాగబౌండ్ లాగా జీవితం జీవిస్తుంది. అంటే అలాంటి జీవితం వాడు జీవించడం మొదలు పెడతాడు. ఈ లూజ్ ట్రాక్. అండ్ ఎప్పుడైతే రియలైజ్ అయిపోతాడో కింది నుంచి సంవత్సరాలు వెళ్ళిపోతుంటాయి. బై ద టైమ్ హీ రియలైజెస్ హీ ప్రాబబ్లీ వుడ్ హ్యావ్ లాస్ట్ హిజ్ పర్హాప్స్ వాళ్ళ పేరెంట్స్ లాగా ఐఏఎస్ ఆఫీసర్ అనుకునేవాడు 27, 28, 29 అయిపోతాడు. అప్పుడు ఇక ఐఏఎస్ ఆఫీసర్ అవుతారా కాదు. సో బై ద టైమ్ హీ రియలైజెస్ ఇన్ 30s, దెన్ హీల్ బి వర్కింగ్ హార్డ్ టువర్డ్స్ బిల్డింగ్ అప్ హిజ్ లైఫ్. ఫోకస్ అంతా వెళ్ళిపోతుంది. అన్నట్టు ప్రాపర్ ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని కూడా చెడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చాలాసార్లు అన్నిట్లలో కూడా పాయింట్ రేజ్ అయిన పాయింట్ ఏంటిదంటే భార్యాభర్తలు మంచిగా ఉండాలని కదా. ప్రతి దాంట్లో కూడా లింక్ అవుతూ వస్తున్నది, మీరు మంచిగా ఉండాలని. ఇప్పుడు మన ఈ కపుల్స్లలో కూడా చాలామంది చాలా బాగుంటారు, కొందరు చాలా కూల్గా ఉంటారు. తర్వాత భర్తకు కూడా భార్యని చాలా కంట్రోల్ పెట్టుకుంటాడు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. తర్వాత కొందరు భార్యలు కూడా భర్తకు కూడా మంచిగా కంట్రోల్ పెట్టుకుంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. కానీ కొందరికేమో అట్లాంటి కొంచెం బ్లెస్సింగ్స్ ఉండవు వాళ్ళకి, కొన్ని వాళ్ళు జర ఇబ్బంది పడుతూ ఉంటారు. సో ప్రతిసారి ఇద్దరికి పోటీ జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా నేను అడిగేది ఏంటంటే బెస్ట్ టిప్స్ ఏమైనా ఉన్నాయా భర్తగా భార్యను కంట్రోల్ పెట్టుకునే కొంచెం బెస్ట్ టిప్స్, భార్యగా భర్తను కూడా కొంచెం కంట్రోల్ పెట్టుకొని హ్యాపీగా ఉంచే టిప్స్, వాళ్ళు హ్యాపీగా ఎట్లుంటారు అనేటిది. భార్య ఎట్లా హ్యాపీగా ఉంటుంది, భర్త ఎట్లా హ్యాపీగా ఉంటుంది, కొట్లాటలు కాకుండా. ఓకే, గుడ్ క్వశ్చన్ అన్న. అమ్మ ఖతర్నాక్ ఉన్నాడు అన్న. చాలా దీర్ఘంగా ఆలోచిస్తాడు. 100%. సో మీరు అన్ననే మీరేమో ఆలోచిస్తున్నారు, అందులోపల నేను కొన్ని నీళ్ళు తాగేస్తా. మీరేం ఆలోచిస్తారు చెప్పండి. సరే, ఇక్కడ ఉన్న భార్యలను ఫస్ట్ అడుగుదాము. సరే, ఎందుకు భార్యల తర్వాత చెప్దాం. ఫస్ట్ భర్తలను అడుగుదాం. మిమ్మల్ని ఏం సంతోషపరుస్తాయి?
భర్తలుగా మిమ్మల్ని ఏ విషయాలు సంతోషపరుస్తాయి? భార్యలు ఏం చేస్తే వాళ్ళకి మీరు భర్తనా? మీరు భర్త కాదు కదా. అదే క్వశ్చన్ వేస్తుంది. సరే సరే, మీ క్వశ్చనే చెప్తుందండి. నా క్వశ్చన్ చెప్తున్నారా? చెప్పండి. సారీ నేను వేరే కాదు, మీరు ఆన్సర్ ఇస్తున్నారు అనుకుంటున్నా. చెప్పండి చెప్పండి చెప్పండి. వాళ్ళకు భార్యలమైన మేము ఏం చేస్తే వాళ్ళకి తృప్తి ఉంటుంది. కరెక్ట్ అట్లా అనేది మీరు అడిగితే వాళ్ళు కరెక్ట్గా కరెక్ట్. ఎస్, చెప్పండి బ్రదర్స్. మరి దేవునికి ఎగరేసి చెప్పండి బ్రదర్. నేను ఒకటి చెప్తా. భర్తగానా లేకుండా శాంతనలాగానా? భార్యలు ఎట్లుండాలని. భర్తగా మిమ్మల్ని ఏం సంతోషపరుస్తారని అడిగిన ప్రశ్న. దానికి ఇస్తున్నారా? ఏమి ఇస్తున్నారు? దానికి వేస్తుంది. దానికి మీరు భర్తగా ఇస్తున్నారా లేకుంటే శాంతనలాగా ఇస్తున్నారా? అవును, 2 కోణాలు ఉన్నాయి. భర్తగా అనుకోండి, తర్వాత శాంతనగా కూడా అనుకోండి. ఓకే, చెప్పండి. ఊకే ఫోన్ చేయొద్దన్న, కొంచెం తక్కువ మాట్లాడితే బెటర్. ఊకే ఫోన్లో బట్టి కొట్లాట అవుతాయా? కాదనుకుంటా కదా. ఆలోచించండి కొంచెం మీరు. అన్న బిజీ వర్క్ ఉంటే అక్క ఫోన్ చేస్తాను. అది కూడా తర్వాత వస్తుంది. ఇప్పుడు ఆ రచ్చబండి ఉంది ఇక్కడ. చెప్పండి ఇంకా. ఎనీథింగ్ ఎల్స్ సో దట్ వి కుడ్ చేంజ్. వాళ్ళే రెడీ బ్రన్న, మాకన్నా ఎక్కువ. వాళ్ళు ఎప్పుడు రెడీ ఉంటారు. మీరు చెప్పండి, మిమ్మల్ని ఏం సంతోషపరుస్తాయి భర్తలుగా? ఆల్రెడీ వాళ్ళు సంతోషంగా పెట్టిర్రు, అంటారు కంట్రోల్ ఉన్నారు. కంట్రోల్లో ఉంటారా? సంతోషంగా? 2 డిఫరెంట్ క్వశ్చన్స్ అన్న. మై హస్బెండ్ ఇస్ టెస్టింగ్ అన్న. No, we can have one nice family session. That time we can deal all these questions. But one thing ఒక విషయం నేను చెప్తాను. నేను దేవుని వాక్యాన్ని తప్పించి నేను వేరే విషయం ఏం చెప్పను. ఎందుకంటే అది సత్యం కాబట్టి అది నిల్చుంటుంది ఎప్పటికైనా కూడా. భర్తలైన వారు వాళ్ళ భార్యలను క్రీస్తు వలె ప్రేమించాలి. ఎంత క్రీస్తు వలె ఏ విధంగా ప్రేమించాలంటే, ఆయన ఏం చేశాడు? ప్రాణము సంఘం కొరకు ఆయన అర్పించినాడు. తాను అర్పించుకున్నాడు ఆ సిలువలో. సంఘమైన భార్యని రక్షించడానికి అంతవరకు ఆయన ప్రాణం వరకు తీసుకొని వచ్చినాడు. అంతవరకు ఆయన ప్రేమించినాడు. సో భర్తలున్నవారు భార్యలను ప్రేమించాలి. అది గుర్తుపెట్టుకోండి. ఎందుకు దేవుడు ఆ ప్రస్తావన చేస్తున్నాడంటే, యేసుప్రభు లాంటి ఐడియల్ మనకి ఇచ్చాడు. ఎందుకంటే వేరే వాళ్ళు ఏ మనుషుల ఐడియల్ ఇచ్చినా, మనుషుల ఐడియల్ చాలా టెంపరల్ కదా. ఎవరు మంచిగా కనపడితే వాళ్ళ దగ్గర వాళ్ళ కనుదృష్టి వెళ్ళిపోతుంటుంది. చాలా భయంకరమైనది. కానీ యేసుప్రభు ఆ విధంగా కాదు. ఆయన శిలువ మీద కనిపెట్టిందంటే అక్కడి నుంచి జరగలేదు. దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఈ లోకానికి పంపించినాడో అదే ఉద్దేశం పెట్టుకొని ఉన్నాడు. తండ్రికి లోబడి ఉన్నాడు. ఆ సిలువలో ఆయన మరణించినాడు, పాతివేయబడ్డాడు, తిరిగి లేచాడు, సంఘాన్ని గెలుచుకున్నాడు కదా. సో అదే విషయంలో కూడా ఆ విధంగా మనము ప్రేమించాలి. ఆ ప్రేమ అనేది దినదినము పెరగాల, తగ్గకూడదు. మన భార్య మీద ఉన్న ప్రేమ మరి భర్తలేమో ఇక్కడ ఫుల్గా స్ప్రైట్ మీదనే పెట్టిరు మనుషులు. మీరు భర్తల గురించి చెప్తున్నారు కానీ వాళ్ళు ఇంట్రెస్టింగ్ పాయింట్ టేకెన్. అంటే కొంచెం కూల్గా అవుతుంది. సో దయచేసి మీరు వింటున్నారా? అవునండి. ఏం చెప్పాను? క్రీస్తు ఏ విధంగా ప్రేమించాడో ఆ విధంగా అంత స్వచ్ఛమైన ప్రేమతో మనం ప్రేమించాలి. స్వచ్ఛమైన ప్రేమ దినదినం పెరుగుతుంది, తగ్గదు. గుర్తుపెట్టుకోండి, దినదినము తగ్గదు.
భార్యను చూడగా నువ్వు ముసలిగా అవుతున్నావు అని అనము. ఆమె ముసలిగా అవుతున్నా కూడా ఆమెను చూసి ఇంకా నువ్వు అందంగా ఎంత కనిపిస్తున్నావు నాకు అని అనాలి. అంటే అది ఓన్లీ ప్రేమ అనేది ఉంటుంది. అర్థమైందా? సో అంత ప్రేమించాలి. దినదినము మన ప్రేమ భార్య పట్ల పెరుగుతూనే ఉండాలి. కానీ తప్పక గుర్తుపెట్టుకోండి, చాలామంది కొన్నిసార్లు భార్యలను సరిగా సంబోధించారు. అట్లా కాదు, ప్రేమించాలా, సంబోధించాలా కూడా. రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి భార్యకు. ఎందుకు? ఆమె మన ఈక్వల్, మనకి ఈక్వల్. ఆమె మన కింద అని అనుకుంటాం. రోల్స్లో కింద ఉండొచ్చు కానీ వాల్యూలో సేమ్. అర్థమవుతుందా నేను చెప్పిన మాట? అందరు దాని గురించి వేచి ఉన్నారా? ఇన్ వర్త్ వీఆర్ ఈక్వల్స్. ఇన్ వర్త్. ఇన్ రోల్స్ వైఫ్స్ హ్యావ్ అ సబార్డినేట్ రోల్. అర్థమైందా? బట్ వర్త్ ఈజ్ ఈక్వల్. మీరు ఎంత విలువైన వాళ్ళు అంటే భర్తలు ఎంత విలువైన వాళ్ళే భార్యలు కూడా అంతే విలువైన. తక్కువ ఎక్కువ లేవు విలువలో. బాధ్యతలో, రోల్స్ అవి ఏమంటారన్నా? పాత్రలో. కరెక్ట్. పాత్రలో వేరుంది, వ్యత్యాసం ఉంది. కానీ ఆ వ్యత్యాసం కూడా పైన కింద వ్యత్యాసం కాదు. వేరే రోల్, టోటలీ డిఫరెంట్ రోల్. కాబట్టి భార్యను మనము ఎంతో గౌరవపూర్వకంగా మనము సంబోధించాలి. ఇష్టం ఉన్నట్టు పో ఆ టైప్ కాదు. ఆ విధంగా మనము చాలా అగ్రెసివ్గా, అంటే రెస్పెక్ట్ లెస్గా, మనము యారగెంట్గా మనం సంబోధిస్తాం. ఆ విధంగా సంబోధించద్దు. చాలా లవింగ్గా ఉండాలి. అండ్ లవ్ అండ్ రెస్పెక్ట్. వెన్ ఇట్ కమ్స్ టు ద సిస్టర్స్, ఓకే, సిస్టర్స్, what builds a marriage when it comes to is the love and respect from the husband side. When it comes to the sisters, ఏమని రాసు దేవుని వాక్యం మళ్ళీ? లోబడి ఉండడి. ఇంకా ఇంకోటి ఏముంది? లోబడి ఉండాలి. ఇంకా సన్మానించాలి. అంటే సన్మానంగా సంబోధించాలి. బీ రెస్పెక్ట్ఫుల్. ఎన్నోసార్లు మనం హస్బెండ్స్ అనుకుంటాము ప్రేమించడం అంటే ఒబీడియన్స్ కాదనుకుంటాము. దేవుని విషయంలోకి వస్తే ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్ అంటాం కదా. ఈ యేసుప్రభు ఏమంటాడు? నెక్స్ట్ పాయింట్కి తీసుకెళ్ళి యేసుప్రభు ఏమంటాడంటే, టు లవ్ ఈజ్ టు ఏమంటాడు యేసుప్రభు? ఆయన ఈ జాన్ చాప్టర్ 15 ఏమంటాడు అక్కడ? ఇఫ్ యూ లవ్ మీ యూ విల్ కీప్ మై కమాండ్మెంట్స్. ఇఫ్ యూ లవ్ మీ, గైకొనేవాళ్ళు. మీరు నన్ను ప్రేమించిన ఎడల మీరు నా ఆజ్ఞలను గైకొనే. సో టు లవ్ ఇస్ టు ఒబే. సో మనము హస్బెండ్స్ కూడా వింటున్న హస్బెండ్స్ ఇక్కడ వినండి. మనం ఎన్నో బ్రదర్ హస్బెండ్ వినండి ఇక్కడ. సో వి హస్బెండ్స్ షుడ్ ఆల్సో, కొన్ని విషయాలు మనము మన భార్యలకు వినము. కొన్ని మాటలు దేవుని వాక్య ప్రకారంగా వాళ్ళు చెప్పినట్లయితే మనం వినాల. అర్థమైందా? మేము హస్బెండ్స్ మేము వినము అన్నది కాదు. దేవుని వాక్య ప్రకారంగా వాళ్ళు చెప్పినప్పుడు మనం లోబడాలి. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు సారాయి విషయంలో, అబ్రహాం విషయంలో ఏమంటాడు? ఏం చేయాలంటే దేవుడు ఏమంటాడు అబ్రహాం తోటి? సారా చెప్పు, ప్రతి మాట కాదు, సారా చెప్పు. ఆ విషయంలో ఎక్స్పెక్టేషన్ అట్లా. అది ఒక రాకెట్ బాగుంటుంది. అంతే నేను ఫ్లోనే అట్లా కాదని చెప్పా. ఇంట్లో ఉంటుంది ఫ్లో మరి. సో కొన్ని విషయాలు దేవుని వాక్య ప్రకారంగా చెప్పినప్పుడు మనము భర్తలను వినాలి.
సో లవ్ అంటే ఒబీడియన్స్ కూడా అండి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద సిస్టర్స్, లవ్ ఈజ్ ఒబీడియన్స్. భర్తలకు మీరు లోబడినట్లయితే మీరు ప్రేమించినట్లు అవుతుంది. భార్యను ప్రేమిస్తారు, చాలా ప్రేమిస్తారు, అదే దాంట్లో సందేహం లేదు. కానీ నేను చెప్పినట్టు వినాలా, అప్పుడే నేను ప్రేమిస్తా అనుకోవడం చాలా తప్పండి. ఎట్లయితే భర్తలు దేవుని వాక్య ప్రకారంగా చెప్పినప్పుడు భార్య మాట కూడా వింటారో, అట్లనే భార్యలు కూడా దేవుని వాక్య ప్రకారం భర్త చెప్పినప్పుడు లోబడాల. అదే ప్రేమ. అప్పుడు లోబడితేనే ప్రేమకు వర్తిస్తుంది. అదే ప్రేమ. మీరు లోబడకుండా ఉంటే మీరు ప్రేమించినట్లు కాదు, మీరు రెస్పెక్ట్ కూడా ఇచ్చినట్లు కాదు. భర్తలకు మాత్రము ఖచ్చితంగా మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి. రెస్పెక్ట్ లేకుండా మనం జీవితం జీవించదు. సో ఈ ఫిల్టర్స్, ఇన్ ద సెన్స్ నాట్ ఫిల్టర్స్ బట్ దీస్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఏమవుతుందంటే, మనం ఇద్దరము ఉన్నప్పుడు, భార్య భర్తలే ఉన్నప్పుడు, ఆ టైంలో మనము అవి లేకున్నా ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొన్ని విషయాలు మనం ఆర్గ్యూ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, రూమ్ తలుపేసుకొని ఇవన్నీ చేసుకోవచ్చు. పిల్లల ముందు మాత్రము నెవర్ క్రాస్ ద లైన్. పిల్లలు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీరు రూమ్ వేసుకొని లోపల ఏమవుతుందో కూడా వాళ్ళకి అర్థమైపోతుంది. సో పిల్లలు వాట్ యు ఆర్ షోయింగ్ టు యువర్ చిల్డ్రన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. గుర్తుపెట్టుకోండి ఇది. మీరు పిల్లల ముందు మీరు కరెక్ట్గా లేకపోతే పిల్లలు విల్ బి ద ఫస్ట్ హూ క్యాచ్ హిపోక్రసీ. చిల్డ్రన్ ఆర్ ద వన్స్ హూ క్యాచ్ హిపోక్రసీ ఫస్ట్, అండ్ దట్ టు చెప్పండి, తెలుగు చెప్పండి. అదే ఫస్ట్ పిల్లలు మన యొక్క బాహ్యంగా ఎట్లా ప్రవర్తిస్తున్నాం, లోపల ఎట్లున్నాం, మనము ఇంట్లో ఎట్లున్నాం, బయట కనబడడానికి ఎట్లా మనము యాక్టింగ్ చేస్తున్నాం అనేది పిల్లలు ఫస్ట్ అది క్యాచ్ చేస్తారు. వాళ్ళ జీవితాల్లో కూడా అది ప్రాక్టీస్ చేస్తారు అప్పుడు. కాబట్టి చాలా భర్తల మధ్యలో ఉన్నది ఈ విషయాలే నేను ప్రస్తావించిన. ప్రేమించే వాళ్ళు ప్రతి పాపముని ప్రేమ కప్పును, 1 కొరింథీ 13వ అధ్యాయం కదా. సో కొన్నిసార్లు భార్యలు తప్పులు చేస్తారు, మనం భర్తలుగా మనం క్షమించాలి. భర్తలు కొన్నిసార్లు తప్పు చేస్తారు, మనం భార్యలుగా క్షమించాలి. ఒకరినొకరు వాళ్ళు క్షమించుకుంటా ముందుకు వెళ్తూ ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. ప్రే చేయండి, క్లోజ్ చేసి మీరే చేయండి అన్న. ప్రేమగా తండ్రి, మీరు ఇచ్చిన యొక్క సమయం బట్టి వందనాలు. హెచ్చరికలు, మాటలు తండ్రి ప్రభావ ప్రాక్టికల్గా మేమైతే మరి ఎదుర్కొంటున్నామో తండ్రి ప్రభావ వాటి విషయాల్లో కొన్ని మేము ఓపెన్గా డిస్కషన్ చేశాను. మరి ఉపయోగకరంగా ఉండినట్లు మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి కృపదేవ, మరి మేము మరి కొన్ని ఆత్మీయంగా తీసుకునే విషయాలు, అదేవిధంగా మరి న్యాచురల్గా కూడా కొన్ని మేము జాగ్రత్త పడాల్సి ఉంటుంది. అవి కూడా మేము మరి అనుసరించడం కూడా సాయం చేయని వేడుకుంటున్నాను. మా ప్రవర్తన విషయంలో, మాదిరిగా ఉండే విషయంలో తల్లిదండ్రులకు, మరి అదేవిధంగా మంచి స్కిల్స్ కలిగి ఉండడం, చదువుకోవడం విషయంలో, మరి నీపైన ఆధారపడే విషయంలో తనకు ఎన్నో విషయాలు డిస్కషన్ చేసినాం. ఇవన్నీ కూడా మేము నెమరు వేసుకుంటూ కూడా మీరు కృప అనుగ్రహించమని ప్రార్థిస్తూ, మరి అన్నను బట్టి కూడా వందనాలు. మీరు ఇచ్చిన జ్ఞానం బట్టి, మాటలను బట్టి వందనం చేయించుకున్నాం. ప్రతిఫలం దయచేయాలని ప్రార్థిస్తున్నాం. మరి మళ్ళీ బ్రదర్ను కూడా మా మధ్య ఉంచినందుకు వందనాలు. తను కూడా మాతో సాహసం కలిగి ఉంటున్నందుకు వందనం చెల్లించుకుంటూ, కృతజ్ఞతలు తిరిగి వారి యొక్క ప్రయాణంలో కూడా సాయం చేయమని వేడుకుంటూ, మేమందరం కూడా మరి తిరిగి మా యొక్క స్థలాలకు వెళ్ళటకు కృప చూపించమని, పరిచర్లో కూడా బాగా వాడబడటకు, అదేవిధంగా మరి మెచ్యూరిటీలోనికి రాగలటకు, తన ప్రభావ ఆసక్తిలోనికి రాగలటకు, ఆత్మీయతలోనికి రాగలటకు ఇవన్నీ ఉపయోగకరంగా చేయమని ప్రార్థిస్తూ కొద్ది ప్రార్థన చేస్తున్నాం. వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్.